ఫెయిత్ అండ్ బ్యాటిల్స్ గురించి నేర్చుకున్నాం. సో, అబ్రహాం జీవితంలో తాను ఎదుర్కొన్న బ్యాటిల్స్. సో, ఏ రీతిగా అయితే తను కేడర్ లియోమర్ అనే అనే యొక్క రాజు వాళ్ళ అలయన్స్ కింగ్స్‌ని ఓడించి తన నెఫ్యూ అయిన లోతుని ఎట్లా అయితే విడిపించాడో అది మనము చూసాము. సో, అది చూస్తూ దాని గురించి మన జీవితాల్లోకి అన్వయించుకుంటూ సో, బ్యాటిల్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీతో ధ్యానించడం జరిగింది. సో, ఈరోజు విల్ సీ సో, దాని కంటిన్యూషన్ మనం చూద్దాం. సో, వి హావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ వీక్ మీకు మ్యాప్ పెట్టి క్లియర్‌గా చెప్పాను. ఎలా అయితే వాళ్ళు ఏదోము ఇలాం ప్రాంతము తర్వాత సరే మోడర్న్ డే నేమ్స్ చెప్తాను. మోడర్న్ డే ఇరాన్, మోడర్న్ డే ఇరాక్, మోడర్న్ డే సిరియా, మోడర్న్ డే టర్కీ. సో, ఈ 4 రాజులు వాళ్ళ అలయన్స్ కలిసి ఆ కేడర్ లియోమర్ అనే రాజు ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళకి కడుతున్న పన్నులు కడతం మానేశారు. ఎవరు? ఈ జోర్డన్ వ్యాలీలో ఉన్న ఈ సొదొమ రాజులు. సో, 5 రాజులు, 5 పట్టణాల గురించి మనం చదివాం. సో, ఆ వ్యాలీలో దేర్ విల్ బి 5 దేర్ వర్ 5 సిటీస్. సో, ఆ 5 సిటీస్ వీళ్ళకి పన్ను చెల్లించడం మానేశారు. 12 ఇయర్స్ చెల్లించి 13థ్ ఇయర్‌లో ఆపితే 14థ్ ఇయర్‌లో వాళ్ళు దండెత్తొచ్చినట్లుగా మనం చూసాం. సో, వస్తూ వాళ్ళు 6 రాజ్యాల్ని జయించుకుంటా ఆన్ ది వే వచ్చి తర్వాత ఈ 5 రాజుల్ని జయించి వాళ్ళని తరివేసి తర్వాత అక్కడి నుంచి లోతుని పట్టుకెళ్తే ఆ విషయం అబ్రహాముకు తెలిసి అబ్రహాము లోతుని విడిపించుకొని వచ్చినట్లుగా మనము లాస్ట్ వీక్ చూసాం. రైట్. సో, ఇప్పుడు దాని కంటిన్యూషన్ 16వ వచనం దాకా చదివాము లాస్ట్ వీక్. సో, దాని యొక్క సిగ్నిఫికెన్స్ కూడా నేను మీకు చెప్పాను. సో, 17వ వచనం నుంచి 16వ వచనం చదివి 17వ వచనం నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి. దెన్ హీ బ్రాట్ బ్యాక్. హీ అంటే అక్కడ అబ్రహాము. Genesis chapter 14, 16 verse నుంచి చదువుతున్నాను. Then he brought back all the possessions and also brought back his kinsman Lot with his possessions and the women and the people. సో, ఇది తీసుకుని అబ్రహాము వీళ్ళందరిని తీసుకుని ఆయన వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే ఒక షావే అనే వ్యాలీలో, కింగ్స్ వ్యాలీ అంటారు దాన్ని. నేను లాస్ట్ వీక్ చూపించాను. నేను మ్యాప్ లేదు అన్ఫార్చునేట్లీ. సో, ఆ ప్రాంతంలో ఆయన ఎదుర్కోవటానికి 2 రాజులు వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఒక రాజు పేరేమో మెల్కిజెదెక్. ఆయన దేనికి రాజు అంటే షాలేం అనే పట్టణానికి రాజు. ఇంకో అతనేమో ఈ సొదొమ రాజు అన్నమాట. బెరా అంటారు. సో, ఈ ఇద్దరు రాజులు అబ్రహాంని ఎదుర్కోవటానికి ఆ వ్యాలీలో ఎదుర్కోవటానికి వచ్చారు. నేను లాస్ట్ వీక్ చెప్పాను. సో, ఎలా అయితే అబ్రహాము దేవుని యొక్క నామాన్ని ఆయన ఉచ్చరించాడో కూడా నేను మీకు చెప్పాను. సో, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. సో, ఇద్దరు రాజులు ఎదుర్కోవటానికి వచ్చారు. ఒక రాజేమో ఈ షాలేం అంటే అది జెరూసలేం అన్నమాట. తర్వాత వాళ్ళు పేరు మార్చిన తర్వాత జెరూసలేం అయింది. ఈ షాలేం రాజు పేరేమో మెల్కిజెదెక్. తర్వాత ఈ సొదొమ రాజు కూడా ఎదుర్కోవటానికి వచ్చాడు. షాలేం రాజు ఏమో వీళ్ళకి ఫుడ్ తీసుకొని వచ్చాడనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో బ్యాటిల్ చేస్తే సో, వీళ్ళు ఉన్న పడంగా బయలుదేరేలేరు కాబట్టి వాళ్ళకున్న ప్రొవిజన్స్ బహుశా అయిపోయి ఉండొచ్చు. సో, దే మస్ట్ బి రియల్లీ హంగ్రీ. సో, అందుకని వాళ్ళకి ఫుడ్ అండ్ వైన్ ఆ రోజుల్లో ద్రాక్షరసమను రొట్టె తీసుకుని మెల్కిజెదెక్ వెళ్ళాడు. ఈయనేమంటున్నాడు, ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఆఫ్టర్ 17th వర్స్ నుంచి నేను చదువుతా ఉన్నాను. ఆఫ్టర్ హిస్ రిటర్న్ ఫ్రమ్ ద డిఫీట్ ఆఫ్ కేదర్లేమర్ and the kings who were with him, the king of Sodom went out to meet him at the valley of Shaveh, that is the king's valley. 18th verse. And Melchizedek, king of Shalem, brought out bread and wine. He was priest of God Most High. ఎవరు? మల్కీసెదెక్. సో, ఇక్కడ గాడ్ మోస్ట్ హై అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యెహోవా దేవుడి గురించి మాట్లాడుతా ఉన్నారు. సో, ఈయన అప్పటికి సో, ఇక్కడ ఆశ్చర్యం మనం చూడాలి. జనరల్‌గా ఏంటంటే ఈ మోసెస్ ఈ అకౌంట్ జెనెసిస్ బుక్ రాసినప్పుడు ఆయన ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ యొక్క వంశావళులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నోవాహు నుంచి ఎక్కడి నుంచి వచ్చారో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ మెల్కీసెదెక్ అనే అతని గురించి మాత్రం ఆయన ఏ జీనియాలజీ మెన్షన్ చేయలేదు. నెంబర్ 1. సో, ఇక్కడ సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ ఒక క్యారెక్టర్ని తీసుకొస్తున్నాడు. ఎవరంట ఆయన? అండ్ మెల్కీసెదెక్ కింగ్ ఆఫ్ సాలెం. చూడండి, దెర్ ఇస్ నో ఇంట్రడక్షన్ టు హిమ్. ఇట్స్ జస్ట్ కంటిన్యూషన్. అంటే ఆల్రెడీ ఉన్నాడు, అంతకుముందే మెన్షన్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ ప్రస్తావించినప్పుడు ఎట్లా రాస్తారో అలా రాసుకుంటూ వచ్చాడు. ఎవరి గురించి? ఈ నో నేమ్ ఫిగర్ గురించి, నో జీనియాలజీ ఫిగర్ గురించి. అండ్ మెల్కీసెదెక్ కింగ్ ఆఫ్ సాలెం బ్రాట్ అవుట్ బ్రెడ్ అండ్ వైన్. ఆయన ఎవరంటే హీ వాజ్ అ ప్రీస్ట్ ఆఫ్ God Most High, and he blessed him
and said, "Blessed be Abraham by God Most High, possessor of heaven and earth, and blessed be God Most High, who has delivered your enemies into your hand." గమనించండి, ఈయన యెహోవా దేవుడి గురించి తెలిసి, ఆ యెహోవా దేవుడు ఈ అబ్రహాముకి వాళ్ళ శత్రువుల్ని అబ్రహాముకి చేతికి అప్పగిచ్చాడని తెలిసి ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. చాలా సార్లు బైబిల్ దీనికి రెండు రకాలుగా చెప్తా ఉంటారు. మెల్కీసెదెక్ ఎవరంటే ఆయన థియోఫనీ అంటారు కొంతమంది. ఎక్స్‌క్యూజ్ మీ. థియోఫనీ అంటే యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా రాకముందు పాత నిబంధనలో ఆయన దేవుని కుమారులు కొంతమందికి ఆయన దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. సో వచ్చిన ఫిజికల్ ఫామ్ లాగా వచ్చి కనబడటం అనే దాన్ని థియోఫనీ అంటారు. సో చాలా మంది ఏమంటారంటే మల్కీసెదెక్ ఇస్ ఎ థియోఫనీ, అంటే యేసుక్రీస్తు ఆయన మానవ రూపంలో అబ్రహాంకి కనబడ్డాడు అని చెప్పి, ఈ మెల్కీసెదెక్ గా కనబడ్డాడు అని చెప్పి కొంతమంది అంటారు. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ మెల్కీసెదెక్ అనేది జీసస్ క్రైస్ట్ కాదు, కానీ జీసస్ క్రైస్ట్ యొక్క షాడో ఆర్ జీసస్ క్రైస్ట్ యొక్క టైపాలజీ అంటారు కదా, షాడో తెలుగులో ఛాయ అంటారు. సో ఒక ఛాయ లాంటి ఒక పాయింటర్ అనుకోవచ్చు అని అంటా ఉంటారు అనమాట. నేను ఏమని నమ్ముతాను, లేకపోతే నాకు తెలిసినంత వరకు I believe that he is not a theophany, but he is a shadow of Jesus Christ. He is not Jesus Christ, mind you. He is a shadow of Jesus Christ. Shadow of Jesus Christ అంటే he points to జీసస్ క్రైస్ట్. సో ఈ థియాలజీ టైపాలజీ గురించి నేను బైబిల్ జానరాస్ గురించి మాట్లాడినప్పుడు ఈ లాస్ట్ టీచింగ్స్ లో నేను మాట్లాడాను. ఈ టైప్ అంటే ఏంటంటే అక్కడ ఆ వ్యక్తి రియల్ గా ఉంటారు. సో he lived in his time. సో ఆయన మామూలు మనకులాగానే మనుషులాగానే ఉంటారు కానీ, సో బట్ he could be pointing to the new testament, జీసస్ క్రైస్ట్. ఆ టైపాలజీలో మనకు మనుషులు ఉంటారు, వస్తువులు ఉంటాయి, లేకపోతే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా దేవుడు ఆయన సార్వభౌమ జ్ఞానం ప్రకారం ఆయన న్యూ టెస్ట్మెంట్ కి ఆయన అలుతా ఉంటాడు. ఇది ఎందుకు అవసరము అంటే గమనించండి, బైబిల్ అనేది ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రివల్యూషన్. అది మొత్తం ఒకసారిగా రివీల్ చేయబడలేదు, కానీ ప్రోగ్రెసివ్ గా రివీల్ చేసుకుంటూ వచ్చింది. సో నేను ఇదంతా అబ్రహాము స్టోరీ అసలు అదంతా చెప్పకముందు ఇంట్రడక్షన్ లో నేను మీకు చెప్పాను ఎందుకు దేవుడు ఈ అబ్రహాముని పిలుచుకోవాల్సి వచ్చిందంటే, మానవుడు పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన మనిషిని విమోచిస్తానని చెప్పి ఏదైనా తోటలను దేవుడు వాగ్దానం చేశాడు. సో వాగ్దానం చేసినప్పుడు ఏం చేశాడంటే ఈ అబ్రహాముని పిలుచుకుని అబ్రహాము ద్వారా ఇజ్రాయేలీల్ని స్థాపించి, ఆ ఇజ్రాయేల్ ద్వారా ఆయన మెస్సియాని తీసుకొచ్చి, నీ ఆఫ్ స్ప్రింగ్ యందు నేను ఐ విల్ బ్లెస్ ఇన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఐ విల్ బ్లెస్ all the nations of the world. That's the promise God gave to Abraham. ఎవరు ఆఫ్ స్ప్రింగ్ అంటే జీసస్ క్రైస్ట్. సో ఈ ఇజ్రాయేలీల ద్వారా యేసుక్రీస్తుని తీసుకొచ్చి మనందరికి రక్షణ ఇవ్వటం దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఆ ప్రణాళిక మొత్తం ఆయన ఒక్కసారిగా ఆయన బిడ్డలకు రివీల్ చేయలేదు, కానీ ఆయన అంచెలంచెలుగా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ దాకా వస్తే ఆయన ప్రోగ్రెసివ్ గా రివీల్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ టైప్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఈ షాడోస్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఈ న్యూ టెస్ట్మెంట్ లో ఏవైతే జరగబోతా ఉందో, ఆ విమోచన కార్యం ఏదైతే జరగబోతా ఉందో దానికి దేవుడు అక్కడక్కడ క్లూలు ఇచ్చుకుంటా, అంటే క్లూస్ అనుకోవచ్చు ఒక రకంగా, లేదంటే పాయింటర్స్ అనుకోవచ్చు. అలా ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తుకి ఆయన యొక్క ప్రధాన యాజకత్వానికి ఈయన ఒక ముంగుర్తుగా ఉన్నాడు అనమాట. అందుకనే ఈయన ఇక్కడ ఏమనుంది, హీఈస్ ద ప్రీస్ట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ అని చెప్పి మనం ఇక్కడ చూసాం. సో ఎలా అయితే యేసుక్రీస్తు మన కోసం ప్రధాన యాజకుడు అని చెప్పి మీరు తర్వాత టైం ఉన్నప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఈ మెల్కీసెదెకు యొక్క ప్రధాన యాజకత్వం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఏమని చెప్తాడంటే, సింపుల్ గా చెప్పాలి అంటే, మోషే ద్వారా లేవి యొక్క యాజకత్వం, లీవా యొక్క ప్రీస్ట్హుడ్ షిప్ మనకి వచ్చింది. సో ఈ అబ్రహాములోంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులోంచి యాకోబు వచ్చాడు, యాకోబులోంచి ఈ లేవి వస్తాడు, రైట్? సో ఈ లేవి ద్వారా దేవుడు ఆయన యొక్క హై ప్రీస్ట్లీ హుడ్ అంటారు, ప్రధాన యాజకత్వపు అది లీనియేజ్ పెట్టుకుంటా వచ్చాడు. సో వీళ్ళందరూ ఎవరున్నారు, వీళ్ళందరూ ఎవరిలో ఉన్నారు, అబ్రహాములో ఉన్నారు. అయితే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఈ ప్రీస్ట్హుడ్ ఎవరితో ఉంటది అంటే ఈ యొక్క లీవాయితో ఉంటది. సో వాళ్ళకి ఈ యొక్క టైట్స్ ఇవ్వాలి అని చెప్పి దేవుడు మిగిలిన వాళ్ళకి ఆయన కమాండ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, ఈ అబ్రహాములోంచి లీవాయి ఉన్నాడు కాబట్టి, ఈ లీవాయిలోంచి ప్రీస్ట్హుడ్ ఉంది కాబట్టి, ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఎవరైతే ఈ బ్రెడ్ అండ్ వైన్ తీసుకొచ్చాడో మెల్కీసెదెకు, ఆయనకి
మొక్కుతున్నట్టుగా లేదా చూస్తాం మనం. ఆయనకి బో అయినట్టుగా మనం చూస్తాం. సో దీన్ని హెబ్రీ గ్రంథకర్త ఏమంటా అంటే ద లీవై ప్రీస్ట్‌హుడ్ ఆర్ ద ఓల్డ్ కవెనెంట్ ప్రీస్ట్‌హుడ్ ఈస్ బోయింగ్ డౌన్ టు మెల్కిసెదెక్. ఈ మెల్కిసెదెక్ ఎవరు అంటే ఒకసారి తీయండి. 110వ కీర్తన 110వ కీర్తన సామ్స్ 110 ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ లింక్ మీరు చూడాలి. సామ్స్ 110 ఈ 110 మెసియానిక్ సామ్ అంటారు. ఈ ఒకటో వచనం, నాలుగో వచనం నేను చదువుతా ఉన్నాను. 110 సామ్ 110 110వ కీర్తన మొదటి వచనం, నాలుగో వచనం. వర్స్ నంబర్ 1 and 4. ద లార్డ్ సెడ్ టు మై లార్డ్, సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ యువర్ ఫుట్ స్టూల్. సో ఇది మోస్ట్లీ న్యూ కవెనెంట్ లో ఎక్కువ సార్లు కోట్ చేయబడిన కీర్తన భాగం అనమాట. ఏమంటా అన్నాడు, ద లార్డ్ సేస్ టు మై లార్డ్ అంటే తండ్రి కుమారుడితో ఏమంటున్నాడు, సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ యువర్ ఫుడ్ స్టూల్. నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠం చేసేంత వరకు యు సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ అంటా ఉన్నాడు. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు కానీ బట్ ఇట్ టాక్స్ అబౌట్ ద ఫాదర్ టాకింగ్ టు ద సన్. సో ఫాదర్ సన్ ని లార్డ్ అని అడ్రస్ చేస్తున్నాడు. అందుకనే ట్రినిటీలో ఏమంటారంటే సో ట్రయూన్ గాడ్, ఈచ్ పర్సన్ ఇస్ అ గాడ్. సో అని చెప్తా ఉంటారు దీన్ని బట్టి. సో ఇక్కడ 4వ వచనంలో ఏమనుందో చూడండి. ఇక్కడ ఫాదర్ ఏమంటున్నా అంటే ద లార్డ్ హ్యాస్ స్వర్న్ అండ్ విల్ నాట్ చేంజ్ హిస్ మైండ్. యు అంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్ గురించి, సన్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ద లార్డ్ హ్యాస్ స్వర్న్ అండ్ విల్ నాట్ చేంజ్ హిస్ మైండ్. యు ఆర్ అంటే ద మెస్సయ్య, యు ఆర్ అ ప్రీస్ట్ ఫర్ ఎవర్ ఆఫ్టర్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కిసెదెక్. సో ఇక్కడ మళ్ళీ మనకి మెల్కిసెదెక్ కనబడుతున్నట్టు చూస్తున్నాం. సో నువ్వు ఇప్పుడు దాకా ప్రీస్టుడ్ ఎవరి ద్వారా వెళ్ళిందంటే లీవై ద్వారా వెళ్ళింది. అబ్రహాము నుంచి మోజెస్ వస్తాడు. మోజెస్ వచ్చి అబ్రహాము సంతానమైన లీవై ద్వారా ప్రీస్టుడ్ రావాలని చెప్పుకుంటూ వచ్చాడు. అది ఓల్డ్ టెస్ట్మెంట్. అయితే ఈ న్యూ టెస్ట్మెంట్ లో ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ మెస్సయ్య గురించి ఏం చెప్తున్నా అంటే యు ఆర్ గోయింగ్ టు ఓవర్ రైడ్ దట్ ప్రీస్ట్హుడ్. అప్పుడు దాకా లీవైతో ఉన్న ప్రీస్ట్హుడ్ నీ నుంచి మారిపోబోతుంది. సో నువ్వేమవుతావంటే యు గోయింగ్ టు బి ద ప్రీస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ నాట్ లీవై, ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కిసెదెక్. ఎందుకు అంటే ఈ మెల్కిసెదెక్ ఇక్కడ అగైన్ కమింగ్ బ్యాక్ 14th chapter లో మనం ఏం చూసామంటే ఆయన హీజ్ ప్రీస్ట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. సో ఆ ఆర్డర్ లో నువ్వు అంటే యేసుక్రీస్తు మెస్సయ్య ఆయన మన కోసం ప్రధాన యాజకుడుగా మారిపోబోతా ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే when Abraham is going down to Melchizedek, it shows that the old covenant is going down to new covenant. The old covenant priesthood is going down to the priesthood of Jesus Christ, Messiah. ఈ ప్రధాన యాజకుడు ఎవరయ్యా అంటే పాత నిబంధనలో ప్రధాన యాజకులంతా ఎవ్రీ ఇయర్ దే హ్యాడ్ టు సాక్రిఫైస్ బికాస్ దే కెనాట్ టేక్ అవే అవర్ సిన్. కానీ జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే ఆయన తన రక్తంతో, బైబిల్లో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆయన అటాన్మెంట్ ఎలా చేశాడంటే గొర్రెలు లేక మేకల యొక్క రక్తం ద్వారా కాదు కానీ తన ఓన్ బ్లడ్ ద్వారా ఆయన అటాన్మెంట్ చేశాడు. సో ఎవ్రీ ఇయర్ ఆయన వెళ్ళక్కర్లేదు కానీ హీ వెంట్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్. ఆయన వెళ్ళి ఏం చేశాడంటే నా రక్తాన్ని చూసి వీళ్ళని నీ బిడ్డలుగా చేసుకో తండ్రి, నా రక్తాన్ని చూసి వీళ్ళకి రావాల్సిన శిక్షని తీసే తండ్రి, నన్ను చూసి మనిషిగా నేను బ్రతికాను కాబట్టి వీళ్ళ యొక్క బాధలు ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళలాగా బతికాను, వాళ్ళలాగా పాప శరీరంలో బ్రతికాను కాబట్టి అన్ని విషయంలో వాళ్ళ వల్లే శోధింపబడ్డాను. ఐఎమ్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే దట్ దే ఆర్ బీయింగ్ టెంప్టెడ్ నౌ. సో ఐ నో వాట్ ఇట్ ఈస్ టు బి టెంప్టెడ్, ఐ నో వాట్ ఇట్ ఈస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ అ సిన్ఫుల్ ఫ్లెష్. కాబట్టి నేను విజ్ఞాపన చేస్తాను, ఐ విల్ అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. సో మనం చేసిన తప్పుల వల్ల పాపాల వల్ల తండ్రి ఉగ్రత తెచ్చుకుంటుంటే మన పక్షాన ఈ మెల్కిజెడెక్ ఆర్డర్ లో ఉన్న జీసస్ క్రైస్ట్ అనే ఈ హై ప్రీస్ట్ ఏం చేస్తా అంటే నన్ను చూసి ఈ కళ్యాణ్ని క్షమించి ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇవ్వు, నన్ను చూసి ఈ కళ్యాణ్ని క్షమించి ఇంకొంచెం కృపనివ్వు. ఆయన he will come as a victorious person. So this is how Jesus Christ is advocating on our behalf. So ఇది ఈ యొక్క బ్యూటిఫుల్ పిక్చర్ ని మనకి మెల్కీసెదెకు ద్వారా తెలుపుతా ఉన్నాడు. మంచిది, మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను ఇంకా ఫర్దర్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంతవరకు నేను మీకు చెప్పి మీరు కావాలి అంటే 6th chapter and 7th chapter ఆఫ్ హీబ్రూ చూడండి, మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. మంచిది. 17th verse ఆయన ఏమంటా ఉన్నాడంటే అబ్రహాముని దీవిస్తా ఉన్నాడు. ఏమని దీవిస్తా ఉన్నాడు? బ్లెస్డ్ బి అబ్రహాం బై గాడ్ మోస్ట్ హై, పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. సో దేవుని ఎవరైతే ఆకాశాన్ని భూమిని సృష్టించాడో
ఆయన చేత నువ్వు దీవింపబడతావు. అండ్ అండ్ బ్లెస్డ్ బి గాడ్ మోస్ట్ హై హూ హాస్ డెలివర్డ్ యువర్ ఎనిమీస్ ఇంటూ యువర్ హ్యాండ్ అని చెప్పిన తర్వాత, అండ్ అబ్రహాం గేవ్ హిమ్ ఏ 10th ఆఫ్ ఎవ్రీథింగ్. గమనించండి, లీవైకి అప్పుడు దాకా దశమ భాగం తీసుకునేటానికి తర్వాత మోషే ఈ చాలా కాలం తర్వాత కొన్ని 500 years తర్వాత వచ్చిన మోసెస్ పెడతాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లెవిటికల్ ప్రీస్ట్హుడ్ ఈజ్ బోయింగ్ డౌన్ అండ్ గివింగ్ టైత్ టు ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ మెల్కీజెడెక్, అంటే యేసుక్రీస్తుకు ఒంగుతుంది అన్నట్లు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట ఏమనంట అంటే హెబ్రీ గ్రంథకర్త, హిస్ నేమ్ ఈజ్ మెల్కీజెడెక్. మెల్కీ అంటే కింగ్, జెడెక్ అంటే రైచియస్నెస్ అని. సో హీజ్ అ కింగ్ ఆఫ్ రైచియస్నెస్. అండ్ ఆల్సో ఇక్కడ కింద ఏమనుంది, హీ వాజ్ ఎ ప్రీస్ట్ ఆఫ్ గాడ్ మోస్ట్ హై. తర్వాత కింగ్ ఆఫ్ సేలెం అని ఉంది. సేలెం అనే మాటకి షాలోమ్ అంటే పీస్ అని. సో ఈయన కింగ్ ఆఫ్ పీస్ అండ్ కింగ్ ఆఫ్ రైచియస్నెస్. ఎవరు కింగ్ ఆఫ్ రైచియస్నెస్, కింగ్ ఆఫ్ పీస్ అంటే న్యూ కవెనెంట్ లో మనకి రివీల్ అయింది మెస్సయ. సో ఇక్కడ మెల్కీజెడెక్ ఏంటంటే ఈయన ఆ యొక్క మెస్సయాని పాయింట్అవుట్ చేస్తున్నాడు అనడానికి ఇంకొక బ్యూటిఫుల్ పిక్చర్ మనం ఇక్కడ నేను పాయింట్ చెప్పి ముందుకెళ్తాను. ఏంటంటే హీఈస్ నాట్ ఓన్లీ కింగ్, హీఈస్ ఆల్సో ద ప్రీస్ట్. సో ఇన్ మెల్కీజెడెక్ బోత్ కింగ్హుడ్ అండ్ ప్రీస్ట్హుడ్ ఇస్ మిక్సింగ్. అది ఎవరిలో మిక్స్ అయింది అంటే అది అది ఈయన ఛాయ ఉన్నాడు. నిజ స్వరూపం ఎవరిలో వచ్చింది అంటే జీసస్ క్రైస్ట్ లో. జీసస్ క్రైస్ట్ ఇస్ బోత్ ఆర్ కింగ్ అండ్ ఆర్ ప్రీస్ట్. సో దట్స్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వర్స్. సో మంచిది, 21వ వచనం లోకి వెళ్తా ఉన్నాను. సో అండ్ ద కింగ్ ఆఫ్ సొడమ్ సెడ్ టు అబ్రహాం గివ్ మీ ద. సో ఇప్పుడు మల్కీజెదెక్ అయిపోయింది. ఇప్పుడు సొదొమ రాజు అబ్రహాముతో మాట్లాడుతా ఉన్నాడు. అండ్ ద కింగ్ ఆఫ్ సొడమ్ సెడ్ టు అబ్రహాం గివ్ మీ ద పర్సన్స్ బట్ టేక్ ద గూడ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నువ్వు ఈయన ఏమేమి పట్టుకొచ్చాడు, ఆ రాజుల్ని తెరవేసి ఆయన ఆ పొసెషన్స్ అన్ని పట్టుకొచ్చాడు. తర్వాత ఆ ప్రజల్ని ఎవరైతే చెరబట్టుకెళ్లారో ఆ ప్రజల్ని పట్టుకొచ్చాడు. ఈయన ఏమంటున్నాడు 21వ వచనంలో, ఈ సొమ్మంతా నువ్వు ఉంచుకో, రైట్, ఇదంతా సొదొమది, వాళ్ళు తీసుకెళ్లిపోయారు కానీ నువ్వు విడిపించావు కాబట్టి ఆ రోజుల్లో ఆ నియర్ ఈస్టర్న్ ఆ కల్చర్ లో అది ఎట్లా ఉంటదంటే ఆ టైమ్స్ లో ఎవరైతే ఇది ఓవర్కమ్ విక్టరీ ఉందో వాళ్ళకి ఆ బూటీ కానీ లేకపోతే పొజిషన్స్ కానీ న్యాయంగా లీగల్ గా ఆయనకే చెందుతాయి. సో ఇక్కడ సొదొమ రాజు ఏమంటున్నా అంటే ఇవి లీగల్ గా నీకే చెల్లుతాయి కదా, సో ఇట్ బిలాంగ్స్ టు యూ, యూ టేక్ ద పొజిషన్స్. జనరల్ గా మనుషులు కూడా ఆయనకే చెందుతారు. కానీ ఈయన ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, నాకు ఆ ప్రజల్ని ఇచ్చి ఈ పొజిషన్స్ ని నువ్వే ఉంచుకో అని చెప్పి 21st verse లో అంటే 22nd verse లో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ థింగ్. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. బట్ అబ్రహాం సెడ్ టు ద కింగ్ ఆఫ్ సొడమ్ ఐ హావ్ లిఫ్టెడ్ మై హ్యాండ్ టు ద లార్డ్ గాడ్ మోస్ట్ హై. సో ఇక్కడ గాడ్ మోస్ట్ హై ఉంది, ఇందాక మెల్కీసెదెక్ దగ్గర కూడా హీస్ అ ప్రీస్ట్ ఆఫ్ గాడ్ మోస్ట్ హై. సో బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, అబ్రహాం సెడ్ టు ద కింగ్ ఆఫ్ సొడమ్ ఐ హావ్ లిఫ్టెడ్ మై హ్యాండ్ టు ద లార్డ్ గాడ్ మోస్ట్ హై పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇదే పదాలు ఇందాక ఆయన మెల్కీసెదెక్ కూడా మాట్లాడినట్లు చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఐ హావ్ లిఫ్టెడ్ మై హ్యాండ్ టు ద లార్డ్ గాడ్ మోస్ట్ హై పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇక్కడ ఈ మాటకి మీనింగ్ ఏంటంటే ఐ హావ్ లిఫ్టెడ్ మై హ్యాండ్ అంటే ఏంటంటే నేను ప్రమాణం చేశాను, నేను ఓత్ తీసుకున్నాను, సాలమ్ ఓత్ తీసుకున్నాను అని చెప్పి దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలన్నమాట. సో ఏమని ప్రమాణం చేశాడంటే ఈయన ఏమని ఓత్ తీసుకున్నాడు తండ్రి దగ్గర లేకపోతే యెహోవా దేవుడి దగ్గర అంటే, దట్ ఐ వుడ్ నాట్ టేక్ ఏ థ్రెడ్ ఆర్ ఏ శాండల్ స్టాప్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ యోర్స్ లెస్ట్ యూ షుడ్ సే ఐ హ్యావ్ మేడ్ అబ్రహాం రిచ్. నేను నీ దగ్గర చెప్పు ఆ యొక్క స్ట్రాప్ కానీ థ్రెడ్ కూడా కనీసం నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ గూడ్స్. ఎందుకు ఇలా తిరస్కరిస్తున్నాడు అంటే బికాస్ లెస్ట్ యూ షుడ్ సే ఐ హ్యావ్ మేడ్ అబ్రహాం రిచ్. ఇక్కడ గమనించండి, అబ్రహాము విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడి దేవుని చేత వాగ్దానం చేయబడిన ఒక మనిషి. సో ఇతను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు చేసిన పొరపాటు ఏంటి అంటే వెన్ ఫారో గేవ్ హిమ్, ఆయనకి కొన్ని క్యామల్స్ లేకపోతే డాంకీస్ కొంత గోల్డ్ సిల్వర్ ఇచ్చినప్పుడు అక్కడ నో చెప్పుండాల్సింది, అక్కడ నో చెప్పలేదు. దాని తర్వాత రిచ్ అయ్యాడు. రిచ్ అవటం వల్ల అబ్రహాంకి లోతుకి గొడవ వచ్చింది. దాని తర్వాత ఇదంతా జరిగింది. హీఈస్ లెర్నింగ్ హిస్ లెసన్ హియర్. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నేను దేవుడితో ప్రమాణం చేశాను. సో హీ మస్ట్ హ్యావ్ రిపెంటెడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ ఇన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఈజిప్ట్. ఇక్కడ ఆయన లెసన్ నేర్చుకుని ఏమంటున్నా అంటే నేను ఆల్రెడీ ప్రమాణం చేశాను, నాకేమీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? బికాజ్ నేను ఒకవేళ తీసుకుంటే రేపు నువ్వేమంటావంటే నేను ధనికుడిని చేశానంటావు. నాకు నువ్వు ధనికుడి చేయటం కాదు, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయనకి నేను ప్రమాణం చేశాను. సో
నేను ఏది తీసుకోను, ఎందుకంటే హీ ఈస్ ద వన్ హూ కాల్డ్ మీ హియర్, హీ ఈస్ ద వన్ హూ ఇస్ సపోజ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ అండ్ మేక్ మీ రిచ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ మనీ అని చెప్పి ఇక్కడ అబ్రహాము చెప్తున్నట్లుగా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ 3 వచనాలు చదువుతాను. ఐ విల్ టేక్ నథింగ్, 24th verse, ఐ విల్ టేక్ నథింగ్ బట్ వాట్ ద యంగ్ మెన్ హ్యావ్ ఈటెన్ అండ్ ద షేర్ ఆఫ్ ద మెన్ హూ వెంట్ విత్ మీ, లెట్ ఏనర్, ఎష్కోల్ అండ్ మమ్రే టేక్ దేర్ షేర్. ఈయనతో పాటు ఎంతమంది బయలుదేరారు? 318 మెంబర్స్ వెళ్ళారు కదా. సో వాళ్ళు ఆల్రెడీ కొంత ఫుడ్ తిన్నారు. సో వాళ్ళు ఆ యంగ్ మెన్ తీసుకున్న ఫుడ్ కాకుండా తర్వాత ఈయనతో పాటు ఎవరు వచ్చారు? అమోరైట్ బ్రదర్స్ 3 వచ్చారు కదా. సో వాళ్ళ షేర్ వాళ్ళని తీసుకొని నేను అడ్డుపడిన కానీ నాకు మాత్రం పైసా అవసరం లేదు అని చెప్పి ఇక్కడ అబ్రహాము అంటా ఉన్నాడు. గమనించండి, నేను ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎప్పుడైనా ఇక్కడ దిస్ మ్యాన్ హ్యాస్ గాట్ ఎ గ్రేట్ సక్సెస్. ఇప్పుడే మనం పోయిన వారం మనం చూసాం, వీళ్ళు ఓడించింది మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు 4 రాజులు, ఆల్మోస్ట్ ఇరాక్, ఇరాన్, టర్కీ అండ్ సిరియా అనుకోండి, అంటే 4 బిగ్ నేషన్స్ యొక్క కోలేషన్ వాళ్ళు వచ్చి వస్తా ఇంకో 6 రాజ్యాలు జయించి ఇక్కడికి వచ్చి ఇంకో 5 రాజులు తరివిన వాళ్ళని వీళ్ళు సింపుల్ గా 318 మెంబర్స్ పెట్టుకుని వాళ్ళని కొట్టేశారు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ. గమనించండి, ఇక్కడ అబ్రహాముకి ఎప్పుడైనా ఆఫ్టర్ గ్రేట్ సక్సెస్ 2 రకాల టెంప్టేషన్స్ రావడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆఫ్టర్ గ్రేట్ సక్సెస్ 2 రకాల టెంప్టేషన్స్ కి రావడానికి అవకాశం ఉంది. టెంప్టేషన్ నెంబర్ 1 ఏంటంటే ఆ క్రెడిట్ ని తీసుకోవటం, ఆర్ ఇక్కడ నేనేం రాసుకున్నా అంటే సీకింగ్ రివార్డ్ ఫ్రమ్ ద పీపుల్ రాదర్ దాన్ గాడ్. సో ఇక్కడ అదొక టెంప్టేషన్. రెండో టెంప్టేషన్ ఏంటో నేను చెప్తాను. మొదటి టెంప్టేషన్ ఏంటంటే సీకింగ్ రివార్డ్ ఫ్రమ్ పీపుల్ రాదర్ దాన్ గాడ్. ఇక్కడ ఏంటంటే ఈయన చేతుల్లో ఇప్పుడు మిలిటరీ ఉంది. ఈ మిలిటరీ క్వాంటిటీ ప్రకారం తక్కువైనా కానీ, సో దే కాంకర్డ్ ఆల్మోస్ట్ దట్ ఎంటైర్ ల్యాండ్. వాళ్ళకి తెలిసిన ఆ ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు జయించారు. సో ఇక్కడ అబ్రహాం హ్యాడ్ ఎవ్రీ ఛాన్స్ ఆర్ ఎవ్రీ స్కోప్ టు యూజ్ దట్ మిలిటరీ టు కాంకర్ దట్ ల్యాండ్. అలా చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ అబ్రహాము హీస్ నాట్ టేకింగ్ దట్ ఛాన్సెస్. గమనించండి, హీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు యూజ్ ద సేమ్ మిలిటరీ, సేమ్ ఆర్మీ, సేమ్ మెన్ టు టేక్ అవర్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఓడిపోయిన రాజులు, వీళ్ళు సొదొమ గాని గొమొర్రా గాని వీళ్ళంతా. సో ఆయన ఈ మిలిటరీ పవర్ ఉపయోగించేసి ఆయన రాజు అయిపోవచ్చు ఆ ప్రాంతం మొత్తానికి. బట్ అబ్రహాం ఈజ్ నాట్ ఈల్డింగ్ టు దట్ టెంప్టేషన్, నెంబర్ 1. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈ రాజు ఆల్రెడీ ఓల్డ్లీ ఆఫర్ ఒకటి ఇస్తా ఉన్నాడు. లీగల్ గా ఈ గూడ్స్ అంతా నీకు సంబంధించిందే కాబట్టి తీసుకో అని చెప్తా ఉంటే నాకు అది కూడా అవసరం లేదంటాడు. అంటే ఒక రకంగా వాట్ డస్ ఇట్ షో అంటే ఇట్ షోస్ అబ్రహాం ఫెయిత్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. నాకు ఇవేవి అవసరం లేదు, నేను మిలిటరీ స్ట్రెంగ్త్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నేను ఈ వరల్డ్లీ గూడ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ తప్పు చేశాను ఈజిప్ట్ లో తీసుకుని, నా లెసన్స్ నేను నేర్చుకున్నాను, నేను ప్రమాణం చేశాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎ షార్ట్ కట్ మెథడ్స్ టు గెట్ రిచ్. లెట్ మై గాడ్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. హీ సెడ్ దట్ హీ విల్ గివ్ మీ ల్యాండ్ అండ్ ఐఎమ్ రెస్టింగ్ ఆన్ ఇట్. గమనించండి, ఈ రెండిట్లో యునో ఈ సైన్యాన్ని ఓడించడం ఈజీయా లేకపోతే ఈ టెంప్టేషన్ ని పక్కకు పెడతాం ఈజీయా అంటే, గట్టిగా మాట్లాడితే సైన్యాన్ని ఈయనేమి చేయాల, దేవుడే సహాయం చేసి. ఇక్కడ ఆల్రెడీ మెల్కిజెదెక్ చెప్పాడు కదా, యెహోవా దేవుడే నీకు విక్టరీ ఇచ్చాడు. సో ఈయన పెద్దగా అక్కడ చేసింది ఏమి లేదు, దేవుడి యొక్క గాడ్ ఫాట్ ఫర్ దెమ్. కానీ ఇక్కడ ఈ టెంప్టేషన్ ని ఇక్కడ కూడా దేవుడు కృప ఉంటుంది, కానీ హీ హ్యాస్ టు రిజెక్ట్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ టంగ్, రైట్? సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే దిస్ మస్ట్ బి ఎ గ్రేటర్ బ్యాటిల్ ఫర్ అబ్రహాం. చాలా సార్లు ద బ్యాటిల్స్ ఎక్కడ మనం ఓడిపోతా ఉంటామంటే we will win the battle outside but we will get defeated in the battle inside. మన ఫ్లెష్ లో వచ్చే ఆ బ్యాటిల్స్ కి మనం ఓడిపోతా ఉంటాం. నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, నీ ఫ్లెష్ ని నువ్వు జయించాలి. సో దట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇక్కడ ఒక టెంప్టేషన్ వస్తా ఉంది, హీఈస్ నాట్ టేకింగ్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ ఎనీబడి. గమనించండి, ఇక్కడ నేను ఒక ప్రిన్సిపల్ నేను ఇక్కడ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇఫ్ వి సీక్ రివార్డ్ ఫ్రమ్ పీపుల్, చాలా జాగ్రత్తగా, if we seek reward from people you will miss reward from God. That is the principle that we can learn from this passage. ఈ యొక్క వాక్యాల ద్వారా మనం గనక మనుషులు ఇచ్చే రివార్డ్ ని నువ్వు పట్టుకుంటే అది నీ అవిశ్వాసానికి గుర్తు, రైట్? సో when you have faith in God you will wait for the
గాడ్ టు రివార్డ్ యూ. సో దట్స్ వాట్ అబ్రహాం ఇస్ డూయింగ్. కానీ ఆ విశ్వాసమే మనకు లేకపోతే ఏం చేస్తామంటే వి విల్ సీక్ ద రివార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమని చెప్తాడు, ఈ పరిసయ్యులు శాస్త్రులంట వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు, వాళ్ళు ఉపవాసం ఉండేటప్పుడు మనుషులకి కనబడవాలని వాళ్ళు వేషధారణ చేస్తూ ఉంటారు. సో దే రిసీవ్డ్ దేర్ రివార్డ్ అంటాడు యేసుక్రీస్తు. అందుకే మీరు తర్వాత చదవండి, దే రిసీవ్డ్ దేర్ రివార్డ్. సో దే విల్ హ్యావ్ నో రివార్డ్ ఫ్రమ్ మై ఫాదర్. అలానే ఆర్మ్స్ ఇచ్చేటప్పుడు, లేదంటే ఆఫరింగ్స్ ఇచ్చేటప్పుడు, నువ్వు ఇంకొకరికి సేవ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి అంటే నువ్వు ప్రభువుకి చేస్తున్నానని చేయాలి. అప్పుడు రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు గనక అలా కాకుండా అందరికి కనబడాలి అని చెప్పి నువ్వు ఆఫరింగ్స్ ఇస్తే, పీపుల్స్ ప్రైజ్ కోసం నువ్వు ఆఫరింగ్స్ ఇస్తే, దేర్ యూ రిసీవ్డ్ యువర్ రివార్డ్ ఫ్రమ్ పీపుల్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ గాడ్. అందుకని యేసు ప్రభు ఏమంటా అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అందరికి చెప్పుకోనక్కర్లేదు, యూ గో టు యువర్ రూమ్, నీల్ డౌన్ అండ్ ప్రే. వేషధారణ చేయొద్దు, రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈదర్ యూ గెట్ ద రివార్డ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆర్ యూ గెట్ రివార్డ్ ఫ్రమ్ God. If you want reward from God, don't get the reward from the world. That's the principle that we can learn here. అందుకనే ఆఫరింగ్స్ ఇచ్చే దగ్గర ఏమంటాడు, let your right hand let not your left hand know what your right hand is giving. So ఇంకొక so when you want to take credit, when you want to take reward, you will miss the reward from your father. That's one important point that we need to think here. సో నేను టైం ఎక్కువ లేదు కాబట్టి నేను వాక్యాలు చదివట్లేదు. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే దేవుడు ఎలా అయితే యేసు ప్రభు వాళ్ళని కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడో, పరలోక రాజ్యం ఇచ్చే రివార్డ్ మీకు కావాలి అంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడ అప్లికేషన్ కోసం కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఎస్పెషల్లీ మన క్రిస్టియన్స్, ఇంకా చెప్పాలి అంటే లీడర్స్. సో మనం చేసే పొరపాట్లు చాలా ఇక్కడ నేను రాసుకున్నాను. సో మనము ఎట్లా అయితే ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనకు అప్లై చేసుకుంటే ఎక్కడెక్కడ మనం రివార్డ్స్ లేదంటే క్రెడిట్ తీసుకుంటామంటే మన మినిస్ట్రీ ఏరియాలో మనం క్రెడిట్ తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. దేవుడు నన్ను వాడుకుని చాలా చక్కటి ప్రసంగం చెప్పించుకున్నాడు అనుకోండి, ప్రసంగం అయిపోయిన తర్వాత నాకు ఏ టెంప్టేషన్ వస్తుంది, ఐ వాంట్ టు ఐ వాంట్ టు హియర్ ద ప్రైజెస్ ఆఫ్ పీపుల్. అబ్బా కళ్యాణ్ చాలా బాగా చెప్పావు, అబ్బా కళ్యాణ్ చాలా బాగా చెప్పావు అని చెప్పి జనాలు చెప్పాలి అని నా ఫ్లెష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రైజెస్ ఫ్రమ్ పీపుల్, వీ షుడ్ రిమెంబర్ దట్ యు ఆర్ మిస్సింగ్ ద రివార్డ్ ఫ్రమ్ ఫాదర్ గాడ్. ఫీడ్బ్యాక్ అడగటం తప్పు కాదు, రైట్? ఫీడ్బ్యాక్ అడగటం తప్పు కాదు, కానీ ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, నువ్వు కష్టపడలేదు, అబ్రహాం ఇక్కడ కష్టపడలేదు, రైట్? దేవుడే ఇచ్చాడు ఆ విక్టరీ. దేవుడిచ్చిన ప్రసంగాన్ని మనం మాట్లాడినప్పుడు యూ షుడ్ నాట్ టేక్ ద క్రెడిట్ దేర్. నాట్ ఓన్లీ ప్రసంగాలు ఒక విషయమే కాదు, క్రిస్టియన్ లైఫ్ లో చాలా మంది బోస్ట్ చేస్తూ ఉంటారు. ఏ విషయాలంటే పరిశుద్ధత విషయాల్లో. సో దేవుడిచ్చిన కృప ద్వారా మనం పాపాన్ని జయిస్తూ ఉంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే పాపం జయించలేక కొట్టుకులాడుతున్న ఒకరిని చూసి, అరే నువ్వేంటి పాపంలో బతుకుతున్నావు, నువ్వు నాకులాగా లేవేంటి అని చెప్పి, సో దట్ షోస్ అవర్ స్పిరిచువల్ ప్రైడ్. యు ఆర్ టేకింగ్ క్రెడిట్, దేవుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ ని మనం తీసుకుంటున్నాం. లెట్స్ నాట్ డూ దట్. ఇంకొంతమంది ప్రేయర్స్ విషయాల్లో క్రెడిట్ తీసుకుంటా ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎవరన్నా జవాబు వచ్చిందని చెప్పగానే నేను ప్రార్థన చేశాను నీకోసం అని చెప్పి వెంటనే మనం నేను ప్రార్థన చేశాను కాబట్టి జరిగింది అనే లెక్కలో చెప్పడానికి ట్రై చేస్తుంటాం. డోంట్ ఎవర్ టేక్ క్రెడిట్ ఆఫ్ యువర్ ప్రేయర్స్, don't ever take credit of your sermons, don't ever take credit of your Christian life. It is a gift to you. Everything in Christian life is a gift to us. We are not worthy of it. అందుకనే పౌలు ఏమంటా అంటే ప్రయాసపడినది నేను కాదు, నాలో పనిచేసే దేవుని యొక్క కృప అంటాడు. కొంతమంది ఆఫరింగ్స్ ఇచ్చే విషయంలో, లేకపోతే ఆఫరింగ్స్ తీసుకునే విషయంలో కూడా చాలా క్రెడిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఆయన దైవజనుడు బ్రదర్, లేకపోతే నేను దైవజనుడిని. సో ఈ ట్యాగ్స్ అన్ని మనం వాడుతూ ఉంటాం. ప్రాపర్ ఉద్దేశంలో వాడుతున్న తప్పు కాదు, నేను దాన్ని తప్పు పడతలేదు, కానీ డోంట్ ట్రై టు షో, ఐ షుడ్ నాట్ ట్రై టు షో మై సెల్ఫ్ యాజ్ ఎ స్పెషల్ పర్సన్ బికాజ్ ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నో, దేవుడు అందుకనే యేసుక్రీస్తు ఏమంటా అంటే మీరు ఏదో అన్నట్లు చూపించుకోవద్దు. ఆ ఉపమానం నాకు టైం లేక నేను చదివట్లేదు, కానీ ఆ మాటలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అక్కడ సువార్తల్లో ఏమంటుందంటే, మీరు చేయవలసిందంతా చేసిన తర్వాత మీరేం చెప్పుకోవాలంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము కేవలం ఏది చేయాలో అదే చేస్తున్నాం. సో వీఆర్ ద బాండ్ సర్వెంట్స్, రైట్? మేము నిష్ప్రయోజకులమైన, మా వల్ల ప్రయోజనం ఉపయోగం లేని దాసులం, మేము బాండ్ సర్వెంట్స్. మేము ఇదేదో పెద్ద ప్రివిలేజ్ కాదు, ఇదేంటంటే మేము వీఆర్ అ బౌండ్ సర్వెంట్ టు
జీసస్ క్రైస్ట్. సో నేను ఇది చెయ్యకపోతే నాకు శ్రమ అంటాడు పౌలు. అందుకనే సో దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్, రైట్? యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ, యూ అండ్ ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ pride. We should not take any credit. If you try to take the reward from people, mind you, God will take away your reward or my reward. So ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నా అంటే ఆయన దేవుడిచ్చే రివార్డ్ వైపు ఆయన చూస్తా ఉన్నాడు. గమనించండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టెంప్టేషన్ దట్ ఎనీబడి కెన్ గెట్ ఆఫ్టర్ సక్సెస్. సెకండ్ టెంప్టేషన్ ఇంకోటి ఉంది, ఇది ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఆర్ ఫియర్. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అబ్రహాముకి ఈయన ఈజీగా ఇది జయించగలిగాడు, ఏది ఈ టెంప్టేషన్ ఆఫ్ టేకింగ్ రివార్డ్ అనేది జయించగలిగాడు. కానీ సెకండ్ టెంప్టేషన్ ఏంటంటే ఇక్కడ దేవుడి కోసం వెయిట్ చేయటం. ఇప్పుడు ఎందుకోసం ఈ యొక్క బూట్ ని ఆయన తిరస్కరించాడు, ఈ గూడ్స్ ని లేకపోతే ఈ పొజిషన్ ని దేని మీద ఆధారపడి తిరస్కరించాడంటే, నా దేవుడు వాగ్దానం చేశాడు నన్ను రిచ్ చేస్తానని, నా దేవుడు వాగ్దానం చేశాడు నన్ను గ్రేట్ నేషన్ చేస్తానని, నా దేవుడు వాగ్దానం చేశాడు ఈ ల్యాండ్ మొత్తం నాకు ఇస్తానని, పెపా నీ ఆశ ఎవరికి కావాలి అని చెప్పి అక్కడ మాత్రం బానే అన్నాడు. కానీ సో ఈయన ఏమనుకున్నాడంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు టకాన ఈయన అనుకున్న టైంలో నెరవేరుస్తాడని చెప్పి భ్రమపడ్డాడు. సో బట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ వర్క్స్ ఇన్ హిస్ ఓన్ పేస్, గాడ్ వర్క్స్ ఇన్ హిస్ ఓన్ టైం. ఒక ఇంట్లో నేను ఈ బ్యూటిఫుల్ మాటలు నేను చూశాను. ఏమని ఉంటుందంటే, ట్రస్టింగ్ గాడ్ మీన్స్ ట్రస్టింగ్ ఇన్ హిస్ టైమింగ్. ట్రస్టింగ్ గాడ్ మీన్స్ ఆల్సో మీన్స్ ట్రస్టింగ్ ఇన్ హిస్ టైమింగ్. సో దేవుడిని నమ్మటం అంటే దేవుడి యొక్క టైంను కూడా మనం నమ్మాలంట. సో ఇక్కడ అబ్రహాం ఏంటంటే ఆయనకు కొడుకు పుట్టేస్తాడు అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ అది ఈయన అనుకున్న టైంకి రాపోయేలేకి ఈయన డీలా పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆఫ్టర్ ఎవ్రీ సక్సెస్ గమనించండి, ఒకవైపు ఏమో అతివృష్టి అనావృష్టి, ఒకవైపు ఏమో క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తాము, ఇంకోవైపు ఏం చేస్తామంటే కంప్లీట్ గా ఇంకా నేను ఎందుకు పనికిరాను, నా భార్య ఎందుకు పనికిరాదు, దేవుడు వాగ్దానం ఇక నెరవేరదేమో ఎందుకంటే మేము పనికిరాని వాళ్ళం, సో మా నుంచి కొడుకు వచ్చే అవకాశమే లేదు, దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఇక్కడ అసలు ఏమీ జరగట్లేదనే డిప్రెషన్లోకి ఇక్కడ అబ్రహాము వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, ఇక్కడ సో వి నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ 15వ అధ్యాయం 2వ వచనంలో ఆయన వాయిస్, ఆయన టోన్ వింటే అబ్రహాము ఎంతటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడో అర్థమవుతుంది. హిస్ ఫెయిత్ ఇన్ గాడ్, ఆ ముందు వచనాల్లో ఉన్న ఆయన ఎంత అయితే వీరోచితమైన విశ్వాసం చూపించాడో, హిస్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ రీప్లేస్డ్ బై హిస్ ఫియర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఆయన దేవుడిలో ఉన్న ఆయన విశ్వాసం అంతా దేని చేత రీప్లేస్ చేయబడిందంటే ఆ పరిస్థితుల యొక్క ఆ భయంతో ఆయన రీప్లేస్ చేయబడింది. ఎలైజా విషయంలో కూడా ఏం జరిగింది, ఆయన వీరోచితంగా కర్మేల్ మౌంటైన్ మీద ఆయన ఛాలెంజ్ చేశాడు ఎవరిని, రాజుని తీసుకురా, బయలు ప్రవక్తల్ని, వాళ్ళని తీసుకొచ్చి బయలు దేవుడైతే మీరు ఆ బలిపీఠం పెట్టి ఆ మంట పై నుంచి రావాలి, మీరు చేసుకోండి, మీ టైం మీరు తీసుకోండి అని చెప్పి ఈయన వాళ్ళని మోకరీ చేసి సర్కాజంగా చేసిన అతను అక్కడ వాళ్ళందరి ముందు యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తే పై నుంచి ఫైర్ వచ్చి, సో ఆఫ్టర్ ఆల్ దిస్ సక్సెస్ ఈ ఏలియా ఏం చేస్తున్నాడంటే ఈయన్ని చంపించడానికి యెజబెలు రాని ట్రై చేసింది, రాజుగారి భార్య. ఈయన ఏం చేశాడు, చాలా దూరానికి పారిపోయి ఆయన ప్రాణాన్ని భయపడి పారిపోయి దేవుడితో ఏమంటున్నాడంటే లార్డ్ టేక్ మై లైఫ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆఫ్టర్ సక్సెస్ హీఈస్ గోయింగ్ త్రూ ద ఫియర్ ఆఫ్ హిస్ లైఫ్, ఫియర్ అండ్ డిప్రెషన్ ఆర్ ఫియర్ అండ్ డిసప్పాయింట్మెంట్ గుండా వెళ్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. అలానే ఇక్కడ అబ్రహాము హీఈస్ గోయింగ్ టు ద డిసప్పాయింట్మెంట్. సో ఇక్కడ డిసప్పాయింట్మెంట్ గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడో 15వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు అబ్రహాం ఇన్ ఎ విజన్, ఫియర్ నాట్ అబ్రహాం, ఐ ఆమ్ యువర్ షీల్డ్, యువర్ రివార్డ్ షెల్ బి వెరీ గ్రేట్ అని చెప్తా ఉన్నాడు. ఇంకో వర్షన్ ఏమన్నట్టుందంటే, ఐ ఫియర్ నాట్ అబ్రహాం, ఐ ఆమ్ ఎ షీల్డ్ టు యూ, యువర్ ఐఎమ్ ఎ షీల్డ్ టు యూ, యువర్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఐ ఆమ్ యువర్ షీల్డ్, ఐ ఆమ్ యువర్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ అని చెప్పి ఇక్కడ దేవుడు అబ్రహాంని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, ఏ దేవుడి మీద విశ్వాసం ఉంచి, ఏ దేవుడు వాగ్దానం మీద తన విశ్వాసం ఉంచి ఆయన ఈ సొదొమ రాజు యొక్క ఆఫర్ని కాలదన్నాడో అంతవరకు బానే ఉంది. కానీ ఆయన అనుకున్న టైంకి అది జరగకపోయేలకి ఇక్కడ దేవుడి మీద ఉన్న విశ్వాసం కాస్త సన్నగిల్లుతూ ఆయన భయపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో మచ్ సో దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఆయనకి ప్రత్యక్షమయ్యి ఏమంటా ఉన్నాడు, డోంట్ వరీ దట్ యు కిక్డ్ అవుట్ ద రివార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ ఆమ్ యువర్ షీల్డ్, ఐ ఆమ్ యువర్ షీల్డ్, ఐ ఆమ్ యువర్
రివార్డ్. గమనించండి ఆ కాంటెక్స్ట్‌లో చదవటం. అందుకని మనం ఈ అధ్యాయాల్ని కాసేపు మైండ్‌లోంచి పక్కకు పెట్టేసి కంటిన్యూయస్ హోల్ లాట్ లాగా చదవాలన్నమాట. ముందేమో ఆయన అబ్రహాము సొదొమ రాజు యొక్క రివార్డ్‌ని ఆయన పక్కకు నెట్టేసాడు దేవుడి మీద నమ్మకం ఉంచి. ఇక్కడ ఆయన డిప్రెషన్‌లో లేకపోతే డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నప్పుడు, ఫియర్‌లో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇట్స్ గుడ్ దట్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ మీ అండ్ యూ కిక్డ్ ఔట్ దట్ వరల్డ్లీ రివార్డ్ బికాజ్ యూ కిక్డ్ ఔట్ దట్ వరల్డ్లీ రివార్డ్. Now I am telling you, I am your shield, Abraham. I am your great reward, Abraham. You don't వరి నీ బహుమానము అత్యధికమగును అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. గమనించండి, క్యాలెండర్లో ఈ వాక్యాలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లు రాసుకోవటం కాదు. ఎవరికి ఈ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అంటే, ఆయన చేతుల్లోకి వచ్చిన పాజిబిలిటీని, ఆ రాజ్యాలు మొత్తానికి రాజుగా ఉండాల్సిన అవకాశాన్ని దేవుడి యందు విశ్వాసం ఉంచి కాలదని అతనితో, ఆ రివార్డ్ నాకు అవసరం లేదన్న అతనితో దేవుడు ఏమంటున్నా అంటే, ఐ ఆమ్ యువర్ ఎక్సైడింగ్ గ్రేట్ రివార్డ్, నీ యొక్క బహుమానము అతిథిగమగునని చెప్తా ఉన్నాడు. అందుకని కాంటెక్స్ట్ లోంచి బయటకు తీసి మనం చదవకూడదు. గమనించండి, ఈ మాట అంటున్నాడు. ఇంకొక మాట నేను ఇక్కడ చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు అబ్రహాం. గమనించండి, మన బాధల్లో, ఇక్కడ అబ్రహాం బాధలో ఉన్నప్పుడు దేవుడు ఆయన దర్శించే దేవుడే అన్నాడు. గమనించండి, ఇంకోటి ఏంటంటే ఏమి వచ్చి మాట్లాడుతుందంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ టు అబ్రహాం. గమనించండి, వెన్ యు ఆర్ డిసప్పాయింటెడ్, వెన్ యు ఆర్ ఇన్ ఫియర్, వాట్ షుడ్ స్ట్రెంగ్థెన్ us అంటే, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ షుడ్ స్ట్రెంగ్థెన్ us. సో వర్డ్ ఆఫ్ గాడ్ తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, అన్ని బాగానే ఉన్నాయి బ్రదర్, మరి దేవుడు ఎందుకు అబ్రహాం విషయంలో డిలే చేశాడు? ఆ వాగ్దానం ఏదో ఇచ్చుండాల్సింది కదా. ఈయన మాటలు మీరు చూడండి. తర్వాత 2వ వచనంలో ఇంత గొప్ప మాట దేవుడు అంటే, ఐ ఆమ్ యువర్ షీల్డ్, ఐ ఆమ్ యువర్ గ్రేట్ రివార్డ్ అంటే, 2వ వచనంలో ఏమంటున్నాడు అబ్రహాం చాలా డిసప్పాయింటెడ్ గా? యూ షుడ్ అండర్స్టాండ్ ద టోన్ ఆఫ్ అబ్రహాం హియర్. ఏమంటా ఉన్నా అంటే, బట్ అబ్రహాం సెడ్, ఓ లార్డ్, వాట్ విల్ యూ గివ్ మీ, ఫర్ ఐ కంటిన్యూ చైల్డ్లెస్ అండ్ ద హెయిర్ ఆఫ్ మై హౌస్ ఈస్ ఎలియాజర్ ఆఫ్ డెమస్కస్. అయ్యా, నువ్వు రివార్డ్ ఇస్తానంటున్నావు, రివార్డ్ చాలా గొప్పది అంటున్నావు, బానే ఉంది, కానీ నువ్వేమి ఇచ్చినా ఏమో లాభం, ఇక్కడ నాకు కొడుకు లేడు అని చెప్పి అబ్రహాం చాలా నిస్సహాయతతో మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. గమనించండి, కొన్ని డేస్ ముందు ఆయన, లేదంటే కొన్ని ఇయర్స్ అయ్యి ఉంటుంది ఆ 14వ అధ్యాయం 15వ అధ్యాయం మధ్యలో. సో అప్పుడేమో ఆయన వీరోచితంగా, నేను దేవుడితో ప్రమాణం చేశాను, నీది చిల్లిగా కూడా నాకు లేదన్న అబ్రహాము, ఇక్కడేమో స్వయాన దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నువ్వేమిస్తే నాకేంటి, నాకు కొడుకులు లేరు కదా. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఐ ఆమ్ చైల్డ్లెస్ అనే మాటని, అది ఆ ఒరిజినల్ ఫర్ ఐ కంటిన్యూ చైల్డ్లెస్ అనే మాటని, దాని హీబ్రూ ఏంటంటే, నేను పిల్లలు లేకుండా నేను చనిపోతానేమో అనేదన్నమాట. ఐ మే డై వితౌట్ హ్యావింగ్ ఏ చైల్డ్ అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి అక్కడ. సో ఇక్కడ అబ్రహాము ఆ రకంగా దేవుడి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో అంతగా ఎందుకు డిప్రెస్ అయ్యాడు అబ్రహాము అంటే, బికాస్ ఆయన ఆ సొదొమ రాజు యొక్క రివార్డ్ ని కాలదనినప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే, దేవుడు చాలా త్వరగా ఈయన యొక్క రివార్డ్ లేకపోతే ఆయన చేసిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడేమో అని అనుకున్నాడు. కానీ అది ఫుల్ఫిల్ అవ్వలేదు. అందుకనే చెప్తా ఉన్నాను, ఆఫ్టర్ ఎవ్రీ సక్సెస్ 2 రకాలైన శోధనలు మనకి హిట్ అవటానికి ఆస్కారం ఉంది. ఒకటి పఫప్, ఆ క్రెడిట్ ని తీసుకుని అబ్బా నేను అని అనుకోవటానికన్నా అవకాశం ఉంది. అబ్రహాం దాన్ని జయించాడు. రెండోది ఏంటంటే, మనం అనుకున్న టైంకి మనం విశ్వాసం చూపించి ఏదైతే వదిలేసుకున్నామో మన చేతుల్లో, గమనించండి, మనలో చాలా మంది యూత్ రైట్. సో దేవుడి కోసం, నా మటుకు నేను దేవుడిని నమ్ముకుని దేవుడి కోసం అని చెప్పి చాలా అవకాశాలు, వరల్డ్లీ రివార్డ్స్ తీసుకునే అవకాశాలు వచ్చినప్పుడు చాలా వదిలేసుకుంటాం. ఆ యంగ్ డేస్ లో, ఆ ఫైర్ లో దేవుడి కోసం నేను నా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ని వదిలేయచ్చు, దేవుడి కోసం నేను ఆ క్రెడిట్ తీసుకుని, జనాలు నన్ను సూపర్ స్టార్ లేకపోతే నాకు గిటార్ వేసే ఈ అలవాట్లు ఉన్నాయి. సో ఇవన్నీ వేసుకుంటే చాలా మంది ఫ్యాన్స్ అట్లా వెళ్ళొచ్చు కదా అని సైతం నన్ను శోధించిన రోజులు లేదు, నా దేవుడు ప్రత్యేకంగా బతకమన్నాడు అని చెప్పి చాలా పౌరుషంగా వదిలేసిన రోజులున్నాయి. అవన్నీ వదిలినప్పుడు బాగానే ఉంటది, కానీ ఒక టైం వచ్చిన తర్వాత మనం దేవుని కోసం వదిలినా కానీ, దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ వాగ్దానం నెరవేరదు. ప్రార్థన చేస్తా ఉంటావు, ప్రార్థనలకి ఆన్సర్ రాదు, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు స్టార్ట్ అవుతుంది డిప్రెషన్. సో దిస్ ఇస్ ద సెకండ్ టెంప్టేషన్ దట్ యూ విల్ ఫేస్ ఆఫ్టర్ ద సక్సెస్. ఈ ఫియర్ లో, ఈ డిసప్పాయింట్మెంట్స్ లో అబ్రహాము ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మంచిది, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇంతగా దేవుడి కోసం అబ్రహాము నిలబడినప్పుడు, ఇంతగా సొదొమ రాజు యొక్క ఆఫర్ ని కొట్టేసినప్పుడు దేవుడు వెంటనే ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు దేవుడు డిలే చేశాడు అంటే, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే,
మనలో కనబడని తుప్పు ఉంటది. కనబడని గర్వం ఉంటది. గాడ్ వాంట్స్ టు బ్రింగ్ అస్ డౌన్ టు ద జీరో పొజిషన్. చాలా జాగ్రత్తగా గమనించండి. వెన్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్, నీ మీద సుత్తి దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి. నువ్వు కొన్ని వాగ్దానాల కోసం దేవుడు నీకు వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దాన ఫలం మాత్రం నీకు లభించట్లేదు. ఇవన్నిటికి పలు కారణాలు ఉంటాయి. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే గాడ్ ఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ యూ డౌన్ టు ద జీరో పొజిషన్. ఎందుకు జీరో పొజిషన్ కి తీసుకురావాలి అంటే, ఆ ముందు అబ్రహాము ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీది పైసా కూడా నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటున్నా అంటే, లెస్ట్ యూ విల్ సే ఐ హావ్ మేడ్ అబ్రహాం రిచ్. సో దేవుడు నన్ను రిచ్ చేయాలి, నువ్వు నన్ను రిచ్ చేయకూడదు. సో ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? నిన్ను జీరో చేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఏ మాత్రం నీ దగ్గర ఒక షూ లేస్ తీసుకున్నా సరే, దీని కారణం వల్ల అబ్రహాం రిచ్ అయ్యాడు అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడికి అవకాశం ఇష్టం లేదు. అలానే ఇక్కడ కూడా దేవుడు ఈయన వాగ్దానాల్ని డిలే చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఏ మాత్రం డిలే చేయకుండా ఇక్కడ అబ్రహాంకి కొడుకు పుట్టినా కానీ అబ్రహాం ఏమనుకునే అవకాశం ఉందంటే, ఇది నా యొక్క మగతనంతో లేకపోతే నా యొక్క క్యాపబిలిటీతో నేను పుట్టించుకున్నాను అని కొంచెమైనా అవకాశం రావటానికి ఛాన్స్ ఉంది. అందుకనే దేవుడు ఏం చేస్తానంటే, గాడ్ ఈజ్ వెయిటింగ్ టు bring Abraham in Abraham's life a day that he know for sure that he is out of the capability to produce children. అందుకనే హెబ్రీ పత్రికలో చాలా బ్యూటిఫుల్ గా గ్రంథకర్త రాస్తాడు. వాళ్ళ బయోలాజికల్ గా వాళ్ళ శరీరాలు ఉడిగిపోయిన తర్వాత దేవుడు వాళ్ళ శరీరాల్లోంచి ఇస్సాకుని తీసుకొచ్చాయంట. సో గాడ్స్ ప్రామిస్ ఎలా ఉంటుంది అంటే, గాడ్స్ ప్రామిస్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇట్ డజంట్, దానిలో హ్యూమన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ దేవుడు హ్యూమన్ యొక్క క్రెడిట్ దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు రోషం కలిగిన దేవుడు. సో ఎలా అయితే అబ్రహాము నీ వల్ల నేను రిచ్ అయ్యాను అని అవటం నాకు ఇష్టం లేదన్నాడు, నీ క్యాపబిలిటీ వల్ల ఇక్కడ ఇస్సాకు పుట్టాడు అని చెప్పి నువ్వు అనుకోవటం కూడా దేవుడికి ఇష్టం లేదు. అందుకనే గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ టు టేక్ అవే ద ప్రైడ్ ఆఫ్ మ్యాన్. సో ఆ కంప్లీట్ గా జీరో దగ్గరికి తీసుకొచ్చేలాగా దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో వెయిట్ చేస్తాడు. ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకెళ్లాడు దేవుడికి తెలియదు. అది డెడ్ ఎండ్. సో అక్కడికి ఎందుకు నడిపించాడు? మరి మోసెస్ ఆ ఏరియా మొత్తానికి ఆయన ఆల్రెడీ అక్కడ చదువుకున్నాడు కదా, హీ నోస్ ద మ్యాప్. సో మోషేకి తెలుసు ఆ ప్రాంతంలోకి వెళ్తే డెడ్ ఎండ్ లోకి వెళ్తాం, ఎందుకంటే అవతల రెడ్ సీ ఉంది, ఎటు వెళ్ళటానికి ఉండదు, వెనక నుంచి ఫరో సైన్యం తరువుకుంటా వస్తుంది. ఎందుకు దేవుడు ఆ డెడ్ ఎండ్స్ లోకి మన జీవితాన్ని తీసుకువెళ్తాడు అంటే, బికాస్ దేర్ when the human pride is totally zeroed down, that's when God wants to perform the miracle. So నీ లైఫ్ లో డిసప్పాయింట్మెంట్స్ ఉంటే, నీ లైఫ్ లో డిస్ట్రెసెస్ ఉంటే, ఫియర్స్ ఉంటే, గాడ్ ఇంటెన్షనల్లీ అలోస్ certain situations to come into our life, not because he is a sadist, but he wants to bring us down to a zero position so that we take zero pride in whatever miracle God is going to do in our lives. మంచిది, అబ్రహాము లైఫ్ లో దేవుడు అక్కడికి తీసుకెళ్లి అద్భుతం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. గమనించండి, దేవుడు మనల్ని ఆల్రెడీ ఇంటెన్షనల్ గా జీరో ప్లేస్ లోకి ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే, దట్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, దట్ యూ మే లుక్ ఎట్ గాడ్, రైట్? సో నీలో నువ్వు గర్వించడానికి, నీలో నువ్వు క్యాపబిలిటీ చూసుకోవడానికి ఏమీ లేదు. అక్కడ దాకా తీసుకువెళ్ళినప్పుడు దేవుడు ఇంటెన్షన్ ఏంటంటే, అబ్రహాం, ఇట్స్ నాట్ అబౌట్ యూ. ఐ నో దట్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద బయాలజికల్ క్యాపబిలిటీ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్. సో ఐ am allowing it so that you will not take pride in yourself. So I am your shield. Abraham, look at me. I am your shield. I am your great reward. సో ఆల్రెడీ దేవుడు మనల్ని జీరో డౌన్ చేస్తా ఉంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మనల్ని వైపు మనల్ని చూసుకుని మనం దేవుళ్ళలో ఏమున్నామో చూసుకుని, నో, అవసరం లేదు. You don't have to look at yourself. Look at God. God is intentionally delaying the things so that you will come to a zero position. So you don't have to look at yourself. You ought to look at God. నువ్వు దేవుడి వైపు చూడాల్సిందే. విశ్వాస యాత్రలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీ వైపు నువ్వు చూసుకుంటే ముందుకి వెళ్ళే పరిస్థితి లేదు. దట్స్ నాట్ స్క్రిప్చురల్. లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ స్క్రిప్చురల్. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to look at him in faith, in total trust. దేవా, నేను రాత్రంతా శ్రమ పడ్డాను, నాకు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నా. సో దట్స్ వేర్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ అబ్రహాం డౌన్. మంచిది, ముందుకు వెళ్తున్నాను. సో బట్ అబ్రహాం సెడ్, ఓ లార్డ్,
లార్డ్ వాట్ విల్ యూ గివ్ మీ ఫర్ ఐ కంటిన్యూ చైల్డ్లెస్ అండ్ ద హెయిర్ ఆఫ్ మై హౌస్ ఈజ్ ఎలియాజర్ ఆఫ్ డెమస్కస్. నేను పిల్లలు లేకుండా చనిపోతాను. అప్పుడు అలా చనిపోతే ఈ ఎలియాజర్ అనే ఈ దమస్కు నుంచి నేను తెచ్చుకున్నాను కదా, ఎలియాజర్ అనే నా దాసుడు, ఈయనే నా ఇంటికి వారసుడు అవుతాడు కదా అని చెప్పి ఇక్కడ అబ్రహాము అంటున్నట్లుగా చూస్తా ఉన్నాం. గమనించండి, ఆ కల్చర్లో ఏంటంటే వెన్ ఎ పర్సన్ డై వితౌట్ చైల్డ్, ఆ హెయిర్ ని లేకపోతే ఆ మెయిడ్స్, ఆ సర్వెంట్స్ లో నమ్మకమైన వాళ్ళని వాళ్ళు ఆ హెయిర్ కి ఇన్హెరిటెన్స్ గా చేసి చనిపోతారనమాట. సో దాని గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాము. అండ్ బిహోల్డ్ 3వ వచనం చదువుతున్నాను. అండ్ అబ్రహాం సెడ్, బిహోల్డ్ యూ హ్యావ్ గివెన్ మీ నో ఆఫ్ స్ప్రింగ్ అండ్ ఎ మెంబర్ ఆఫ్ మై హౌస్ హోల్డ్ విల్ బి మై హెయిర్. నువ్వు కొడుకునిస్తానన్నావు, ఆఫ్ స్ప్రింగ్ ఇస్తానన్నావు, ఇవ్వలేదు. ఇదిగో నా మెంబర్ ఆఫ్ మై హౌస్ హోల్డ్ విల్ బికమ్ మై హెయిర్ యాజ్ పర్ ద కల్చర్ హియర్ అని చెప్పి ఇక్కడ అబ్రహాము దేవునితో కంప్లైంట్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు చూడండి, 4th verse. అండ్ బిహోల్డ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్, దిస్ మ్యాన్ షెల్ నాట్ బి యువర్ హెయిర్ అబ్రహాం, యువర్ వెరీ ఓన్ సన్ షెల్ బి యువర్ హెయిర్. గమనించండి, ఇప్పుడు దాకా దేవుడు ఇంత క్లారిటీతో అబ్రహాంతో మాట్లాడలేదు. ఎప్పుడో 12వ అధ్యాయంలో ఏమన్నాడు, నేను నీకు గ్రేట్ నేషన్ గా చేస్తాను, ఈ ల్యాండ్ ఇస్తాను, నీ ఆఫ్ స్ప్రింగ్ నుంచి దీవింపబడతారన్నారు కానీ ఆయన డీటెయిల్స్ ఇవ్వలేదు. తర్వాత 13వ అధ్యాయంలో లోతు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ ల్యాండ్ గురించి కాస్త మాట్లాడాడు, ఈ ల్యాండ్ నీకు ఇస్తాను, ఈ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉన్నాడు అని కొంచెం డీటెయిల్స్ ఇచ్చాడు, కానీ కొడుకుల గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు. గమనించండి, ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, గాడ్స్ గైడెన్స్ బ్లూ ప్రింట్ అంతా డే 1లో ఇవ్వడు దేవుడు. అంచెలంచెలుగా ఆయన రివీల్ చేసుకుంటా వస్తా ఉంటాడు. ఎందుకు అలా చేస్తాడు అంటే, బికాస్ గాడ్ వాంట్ యూ టు ఒబే టు ద ఆల్రెడీ రివీల్డ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఆల్రెడీ నీ జీవితంలో ఏదైతే చేయాలని బయలుపరిచాడో నువ్వు ముందు అది చెయ్యి. అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే నేను నీకు సెకండ్ క్లాస్ ఇస్తాను, నువ్వు సెకండ్ క్లాస్ పాస్ అయితే నేను నీకు థర్డ్ క్లాస్ ఇస్తాను. గమనించండి, ఎవరైతే దేవుడి చిత్తం కోసం వెయిట్ చేస్తున్నారో, నా మటుకు నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. గాడ్ విల్ నాట్ గివ్ యూ ద బ్లూ ప్రింట్ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ ఏసీ రూమ్. నువ్వు దేవుడిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే దేవుడు నీకు సెకండ్ది ఇస్తాడు. అందుకనే గమనించండి, ఊరు నుంచి బయలుదేరమన్నాడు. అబ్రహాం బయలుదేరి ఆయన హారాన్ లాగిపోయి మళ్ళీ హారాన్ నుంచి కానానికి వచ్చిన తర్వాత ఆయన 12వ అధ్యాయంలో మనం క్లియర్గా చూస్తాం, నువ్వు ఫస్ట్ అసైన్మెంట్ చేశాడు, నువ్వు ఆ ల్యాండ్లోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ని నీకు ఆఫ్ స్ప్రింగ్ ఇస్తానని చెప్పి ఇంకొంచెం ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత అబ్రహాం నీ తండ్రి ఇంటిని నీ బంధువుల్ని విడిచిపెట్టమంటే లోతును కూడా తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే 13వ అధ్యాయంలో లోతును పంపించేశాడో దేవుడు ఇంకొంచెం రివీల్ చేశాడు. ఏంటి, ఈ ల్యాండ్ నీకు ఇవ్వబోతా ఉన్నాను, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఒకసారి చూడు. సో ఎప్పుడైతే అబ్రహాము దేవుడి కోసం నిలబడి, లోతు నువ్వు తీసుకో నీ ప్రాంతం అంటే, లోతు ఆ జోర్డన్ వ్యాలీ తీసేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈయన దేవుడికి ప్రయారిటీ ఇచ్చి ఆ గ్రీనరీ వైపు వెళ్ళలేదో, దేవుడు ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఆ ల్యాండ్ ని చూడమన్నట్లు ఈ ల్యాండ్ ని నేను నీకు ఇస్తానని చెప్పి 13వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ ఏమైనా ఇప్పుడు దాకా అబ్రహాం ఏం చేశాడు, ఈ ఐగుప్తు రాజు ఇచ్చిన ఈ ధనం ద్వారా రిచ్ అవ్వాలనుకున్నాడు. సో ఎప్పుడైతే ఆయన మిస్టేక్ ఆయన నేర్చుకుని సొదొమ రాజు ఇచ్చిన ఆ వరల్డ్లీ రిచెస్ ని కాలదన్నాడో, ఇప్పుడు ఈయనకి ఇంకొంచెం క్లారిటీ అబ్రహాముకి దేవుడు ఇస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. చూడండి ఏమని చెప్తా ఉన్నాడు, నీకు ఈ ఏలియాజరు కాదు కానీ 5వ వచనంలో 4వ వచనంలో, అండ్ బిహోల్డ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు హిమ్, క్లియర్ గా చెప్తా ఉన్నాడు, దిస్ మ్యాన్ షెల్ నాట్ బి యువర్ హెయిర్. ఆయన పేరు కూడా దేవుడు ప్రస్తావించట్లేదు. అంటే యూ షుడ్ లుక్ ఎట్ ద టోన్ దట్ గాడ్ ఈస్ సెయింగ్. నువ్వు ఈయన అనుకుంటున్నావు కదా ఎలియాజరు, హీ విల్ నాట్ బి ద హెయిర్ ఆఫ్ యూ, దిస్ మ్యాన్ షెల్ నాట్ బి యువర్ హెయిర్. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, యువర్ వెరీ ఓన్ షెల్ బి యువర్ హెయిర్. ఈ వెరీ ఓన్ అనే దగ్గర ఒరిజినల్ దీనిలో ఏంటంటే ద చైల్డ్ ఆఫ్ యువర్ ఓన్ లాయిన్ అని ఉంటుంది. అంటే ఈ లాయిన్ అంటే ఈ కింద భాగం, బాడీలో కింద భాగం అనమాట. సో అంటే నీలోంచి వచ్చిన నీ ఆఫ్ స్ప్రింగ్ నీకు హెయిర్ అవుతాడు అని చెప్పి దేవుడు క్లారిటీ ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అంత మాత్రమే కాదు, 5th verse నుంచి నేను చదువుతా ఉన్నాను. నేను ఒక 15-20 minutes లో నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. అండ్ హీ బ్రాట్ హిమ్ అవుట్ సైడ్ అండ్ సెడ్, లుక్ టువర్డ్ హెవెన్ అండ్ నెంబర్ ద స్టార్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు నెంబర్ దెమ్. నువ్వు చాతైతే, నువ్వు వాటిని లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టని బయటకు తీసుకొచ్చి నక్షత్రాలని చూపిస్తున్నాడు అనమాట. చూపించి ఏమంటున్నాడంటే, then he said to him, so shall your offspring be.
అని దేవుడు చెప్తా ఉన్నాడు. బయటికి తీసుకొచ్చి ఆయన ఇప్పుడు దాకా ఏంటంటే కొంచెం గుప్తంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు క్లియర్‌గా ఏమంటున్నాడంటే బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి నీకు చేతైతే లెక్కేయి. అవి ఎన్నున్నాయి? లెక్కలేనన్నున్నాయి గదా! సో, నీ ఆఫ్ స్ప్రింగ్‌ని గూడా లెక్కలేనంతగా చేస్తాను. ఇక్కడ అబ్రహాం అడిగింది ఎవరి గురించి? ఓన్లీ ఒక హెయిర్ గురించి. అంటే ఒక కొడుకు గురించి అబ్రహాం అడిగితే, ఇక్కడ దేవుడేం చేస్తున్నాడంటే, నీకు కొడుకు పుడతాడని ఖచ్చితంగా చెప్పటం మాత్రమే కాకుండా, ఖచ్చితంగా నీకు ఈ కొడుకే గాదు, ఈయన నుంచి అనేక మంది లెక్క పెట్టలేని నక్షత్రాలు ఎలా అయితే లెక్క పెట్టలేమో, అలా నేను నీ యొక్క సంతానాన్ని ఇస్తానని చెప్పి టాంజిబుల్ ఎవిడెన్స్ ఆయన ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి. సో దిస్ ఇస్ హౌ గాడ్స్ రివల్యూషన్ comes step by step. When you show the obedience to the previous revealed will, that's when God will reveal the next step to you. రైట్? సో 6వ వచనం చదువుతా ఉన్నాను. అండ్ హీ బిలీవ్డ్, అది చూపించిన తర్వాత అబ్రహాము డిసప్పాయింట్మెంట్, అబ్రహాం యొక్క ఫియర్ ఒక్కసారిగా విడిచిపోయింది. గమనించండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అబ్రహాం. దేవుడిని ఎంతగా నమ్ముతున్నాడంటే, దేవుడు క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. సో ఈయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. దేవుడు ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చాడో 6వ వచనం ఏం చెప్తా ఉంది? అండ్ హీ బిలీవ్డ్ ద లార్డ్, అండ్ అబ్రహాం బిలీవ్డ్ ద లార్డ్ అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్. సో అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి ఆ నమ్మిక అనేది అతనికి నీతిగా ఎంచెను అని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. సో దీని బేస్ మీద మన సాల్వేషన్ మొత్తం ఆధారపడి ఉంది. రోమా పత్రికలో పౌలు అనేక సార్లు ఆయన పౌలు న్యూ టెస్ట్మెంట్ మినిస్ట్రీ అంతా రైట్ ఈ యొక్క వాక్యం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్పు తీర్చబడడు. నీతిమంతుడిగా ఎలా తీర్పు తీర్చబడతాము అంటే మన యొక్క విశ్వాసం ద్వారానే అని పౌలు గలతీయులకు ప్రూవ్ చేస్తూ, ఈ గలతీయులు ఎవరు? ఈ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రం వైపు తిరగటానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని తిడుతూ పౌలు ఏమన్నాడంటే, అరే మీకు బుద్ధుందా? ఈ ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేరు కాబట్టి ఈ ఓల్డ్ కవరెంట్ దేవుడు న్యూ కవరెంట్ తో ఓల్డ్ కవరెంట్ ని యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేసి ఆయన న్యూ కవరెంట్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ న్యూ కవరెంట్ ప్రకారం ఏంటంటే విశ్వాసం ద్వారా మాత్రమే. ఎవడు కూడా దేవుడిని సాటిస్ఫై చేసే అంత సీన్ మనకి, మన భాషలో చెప్పాలంటే దేవుడిని సాటిస్ఫై చేసే అంత సీన్ మనకి లేదు. మన క్రియల ద్వారా కానీ ధర్మశాస్త్ర క్రియల ద్వారా కానీ నువ్వు దేవుడిని నీతిమంతులుగా తీర్చే సీన్ లేదు. ఎందుకంటే నువ్వు పడిపోయిన ఆదాము స్వభావంలో ఉన్నావు. నువ్వు ఎంత ఎగిరి అందుకోవాలనుకున్నా కానీ గ్రావిటీ నిన్ను, ఆ పాపపు గ్రావిటీ నిన్ను పుల్ చేస్తుంది. సో యూ కెనాట్ అచీవ్ గాడ్ స్టాండర్డ్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు నీ క్రియల ద్వారా. ఎలా తీర్చబడతావంటే యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని నువ్వు నమ్మాలి. దట్ ఈస్ ద గాస్పల్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రైట్? సో దేవుని యందు విశ్వాసం ఉంచాలని చెబుతూ పౌలు ఏమన్నా అంటే, నేను కొత్త సిద్ధాంతం చెప్పట్లేదు కానీ మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రం అనేది వచ్చింది, కానీ మోషే కంటే ముందు దేవుడు మన పూర్వీకుడైన అబ్రహాముని పిలుచుకున్నాడు. ఈ అబ్రహాముని పిలుచుకుని ఆయనతోనే ఈయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చే కార్యక్రమం అనేది మొదలేశాడు. సో దిస్ ఈస్ నాట్ ఎ న్యూ థియరీ యాజ్ సచ్. దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు స్టార్ట్ విత్, ఇక్కడే స్టార్ట్ అయింది అని చెప్పి అబ్రహాము వైపు పౌల్ని గలతీయుల్ని తిప్పుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. అదనమాట ఈ వాక్యం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది దేవుడు ఆయనకి నీతిగా ఎంచా అంట. ఈ వాక్యం మనకు అర్థం కావాలి. రైచియస్నెస్ గా ఎంచడం అంటే ఏంటంటే, ఈ రైచియస్నెస్ అనే మాటకి ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్, నేను ఇది ఒకసారి చదువుతాను మీకు అర్థం అవుతుంది. రైచియస్నెస్ అంటే ఏంటంటే, రైచియస్నెస్ ఇస్ ద ఫండమెంటల్ వర్చ్యూ క్యారెక్టరైజ్డ్ బై ఎ గాడ్లీ లైఫ్. రైచియస్నెస్ అంటే ఏంటంటే, రైచియస్నెస్ ఇస్ ద ఫండమెంటల్ వర్చ్యూ క్యారెక్టరైజ్డ్ బై ఎ గాడ్లీ లైఫ్ లివ్డ్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద లా ఆర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో రైచియస్నెస్ అంటే ఏంటంటే అదొక వర్చ్యూ అంట, ఫండమెంటల్ వర్చ్యూ. అది ఎట్లా వస్తుంది అంటే దేవుని స్వరూపంలో, అంటే గాడ్లీ లైఫ్ ని మనం జీవిస్తూ ఉంటే దాని నుంచి ఆ యొక్క అది ఏదైతే ఉందో దాన్ని రైచియస్నెస్ గా అని ఇక్కడ బిబ్లికల్ గా పిలుస్తారు. అయితే ఈ గాడ్లీ లైఫ్ అనేది నీ సొంతగా నువ్వు ప్రయత్నిస్తే వచ్చేది కాదు, కానీ నీ యొక్క బలహీనతని ఎక్స్ప్రెస్ చేస్తూ దేవుని యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దాన్ని బట్టి మనకి రక్షణ వస్తుంది. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆయన బలహీనతను ఎక్స్ప్రెస్ చేశాడు. దేవుడు ఏమన్నాడు? నీ బలహీనతను నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు, ఇదిగో నా బలాన్ని కూడా నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నా ప్రామిస్ ఇది, నీ పిల్లలు ఇలా అవుతారని చెప్పినప్పుడు ఎప్పుడైతే తన బలహీనతను ఎక్నాలెడ్జ్ చేసి దేవుని యొక్క
బలాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ దేవుని యందు విశ్వాసం ఉంచాడో అదే సువార్త. మనం ఎప్పుడైతే మన పాప యొక్క బలహీనతను ఎక్స్‌ప్రెస్ చేస్తూ యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం ద్వారా నాకు రక్షణ వస్తుందని యేసు యందు విశ్వాసం ఉంచుతామో అది మనకి నీతిగా ఎంచబడుతుంది. మంచిది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. గమనించండి, ఇన్ఫర్మేషన్ నమ్మటం కాదు గాని ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఒకవేళ నమ్ముకుని ఈయన చేతులు ఎత్తేస్తే రేపు నా జీవితం బద్నాం అవుతుంది, జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది అనే భయం ఆయనకి బహుశా ఉండుండొచ్చు. బియాండ్ హిజ్ హ్యూమన్ డౌట్, బియాండ్ హిజ్ హ్యూమన్ ఫ్యాకల్టీ, ఆ ఫాలెన్ ఫ్యాకల్టీ ఏదైతే చెప్తుందో దాన్ని సైతం పక్కకు పెట్టి, దేవా నిన్ను లైఫ్ జాకెట్ నమ్మి నీళ్ళలో దూకినట్లు నేను నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్ముతున్నాను. దట్స్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. దట్స్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం దట్ కౌంటెడ్ రైచియస్నెస్ టు హిమ్. సో అట్లాంటి విశ్వాసం ఉంచాలి. కేవలం యేసుక్రీస్తు వచ్చాడు చనిపోయాడు అని ఇన్ఫర్మేషన్ కాదు. యేసు యందు విశ్వాసం ఉంచుతూ యూ షుడ్ రిస్క్ యువర్ లైఫ్ is so much so that you based on your trust in him you should risk your entire life in him, రైట్? అట్లాంటి విశ్వాసం అబ్రహాం ఇక్కడ ఉంచాడు. అట్లాంటి విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఎంచుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, నేను దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఎంఫసైజ్ మచ్ హియర్. సో ఎప్పుడైతే అట్లాంటి విశ్వాసం ఉంచి దేవుడి యందు మనం విశ్వాసం ఉంచుతామో దట్ ఈస్ వాట్ మేక్స్ ద న్యూ కవెనెంట్ బిలీవర్, న్యూ టెస్టమెంట్ పర్సన్ ఇంటూ అది రక్షణ. అప్పుడు మనకి న్యూ కవెనెంట్ ప్రకారం వస్తుంది. ఇదే ప్రిన్సిపల్ అబ్రహాము విశ్వాసం చూపించాడు కాబట్టి దేవుడు అక్కడ ఆయన్ని రక్షిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే పౌలు ఏమంటా అంటే, ఎలా అయితే అబ్రహాం విశ్వాసం ఉంచాడో, ఎలా అయితే ఏ విశ్వాసం బట్టి అయితే దేవుడు అతన్ని నీతిగా ఎంచాడో, అబ్రహాము విశ్వాసం వంటి విశ్వాసం చూపించే మనందరం కూడా అబ్రహాము యొక్క కుమారులమై ఉంటాం, రైట్? దట్ ఈస్ వై హీ బికేమ్ ఫాదర్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని చెప్పి మనం గలతీ పత్రికలో, రోమా పత్రికలో చూస్తాం. మంచిది. 7వ వచనం త్వరగా నేను చదివి ముగిస్తాను ఒక 15 minutes లో. ప్లీజ్ డోంట్ గెట్ ఏమన్నా అలసిపోతే నేను అలసిపోవాలి కాబట్టి చాలా జాగ్రత్త చూడండి. 7వ వచనం చదువుతున్నాను. అండ్ హీ సెడ్ టు హిమ్, ఐ యామ్ ద లార్డ్ హూ బ్రాట్ యు అవుట్ ఫ్రమ్ ఉర్ ఆఫ్ కల్డియన్స్ టు గివ్ యూ దిస్ ల్యాండ్ టు పొసెస్. ఎవరు చెప్తున్నాడు? అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఊరు నుంచి పిలిచినోడిని కూడా నేనే. ఎందుకు పిలిచానంటే ఈ ప్రాంతాన్ని నీకు ఇవ్వటానికి. సో ముందు వచనాలేమో ఆయన ఆఫ్ స్ప్రింగ్ గురించి మాట్లాడాడు, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, ముందుటి కంటే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు అబ్రహాంకి. ఆఫ్ స్ప్రింగ్ గురించి క్లారిటీ వచ్చింది, ఇక్కడ ల్యాండ్ గురించి క్లారిటీ ఇస్తున్నాడు. ఇస్తే ఇక్కడ అబ్రహాం 8th verse ఏమంటున్నాడు? ఈయన బట్, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి, కంజంక్షన్స్ అంటారు. బట్ హీ సెడ్ అంటే ఈయనకేదో డౌట్ ఉంది. ఏమంటున్నాడు? ఓ లార్డ్ హౌ యామ్ ఐ టు నో దట్ ఐ షల్ పొసెస్ ఇట్. ఇందాక ఎలా అయితే కొడుకుల గురించి వచ్చినప్పుడు టాంజిబుల్ ఎవిడెన్స్ చూపించావు కదా బయటకు తీసుకొచ్చిన నక్షత్రాల్ని, అలానే ఈ ల్యాండ్ ని మేము పొసెస్ చేస్తామంటానికి నాకు ఒక ప్రూఫ్, లేకపోతే ప్రూఫ్ కాదు కానీ కన్ఫర్మేషన్ లేకపోతే గ్యారంటీని ఇక్కడ అబ్రహాము అడుగుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ దేవుడు ఎలా రిప్లై ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాల్సిన వచనాలు ఇవి, అలసిపోకుండా జాగ్రత్తగా వినండి. బికాజ్ ఇక్కడ కావెనెంట్ గురించి, అబ్రహామిక్ కావెనెంట్ గురించి ఉంటుంది. ఇది మనం మన క్రిస్టియన్ లైఫ్ లో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు 9వ వచనం నుంచి మనం చూద్దాం. హీ సెడ్ టు హిమ్ అంటే దేవుడు అబ్రహాంతో ఏమంటున్నా అంటే, బ్రింగ్ మీ ఏ హైఫర్ 3-year-old, a female goat 3-year-old, a ram 3-year-old, a turtle dove and a young pigeon. ఇక్కడ ప్రూఫ్ అడిగాడు అబ్రహాము, లేకపోతే గ్యారంటీ ఏంటి, లేకపోతే అగ్రిమెంట్ ఏంటి అని అడిగితే ఇక్కడ అబ్రహాము దేవుడు ఏమంటున్నా అంటే, ఓకే నాకు ఒక 3-year-old హైఫర్ అంటే లేత ఫీమేల్ దూడ అనమాట. బేబీ ఉంటది కదా, కాఫ్ అంటారు కదా. సో అది హైఫర్ అంటే అది 3-year-old హైఫర్ ని తీసుకురా. తర్వాత ఫీమేల్ గోట్ ఆ మేకని తీసుకురా. తర్వాత ర్యామ్ 3-year-old, ర్యామ్ అంటే పొటేల్ మేల్. సో తర్వాత టర్టిల్ డవ్ అండ్ యంగ్ పీజన్, సో తెల్ల పావురము తర్వాత పీజన్ ని తీసుకురా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అండ్ హీ బ్రాట్ హిమ్ ఆల్ దీస్, ఎవరు అబ్రహాము తీసుకొచ్చి, అండ్ హీ బ్రాట్ ఆల్ దీస్, cut them in half and laid each half over against the other, but he did not cut the birds in half
అండ్ వెన్ బర్డ్స్ ఆఫ్ ప్రే కేమ్ డౌన్ టు ఆన్ ద కేరసెస్ అబ్రహాం డ్రోవ్ దెమ్ అవే. సో ఇక్కడ మనకు అర్థం కావాలి, ఇక్కడ నాకు గ్యారంటీ ఏంటి దేవా అంటే నేను ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తానని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వు అని చెప్పి దేవుడిని అబ్రహాం అడిగినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నా, దేవుడు ఏమంటున్నా అంటే ఓకే ఈ ఒక లేత దూడని తీసుకురా, ఒక మేకని తీసుకురా, ఒక పొటేల్ని తీసుకురా, టర్టిల్ డౌన్ తీసుకురా, పిఎన్ తీసుకురా అంటే అబ్రహాం ఏం చేశాడు, ఇక్కడ పదాలు చాలా జాగ్రత్తగా రండి, బ్యూటీ ఉంటుంది. ఈయన తీసుకొచ్చి ఈయన ఏం చేస్తున్నాడు, కట్ చేసి ఒక హాఫ్ ముందు ఇంకో హాఫ్ పెట్టాడు, అటు ఇటు పెట్టాడు, అంటే దాన్ని ఈక్వల్ పార్ట్స్ చేసి అటు ఇటు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు కట్ చేయమన్నాడు అబ్రహాంని, కట్ చేయమల్లా. మరి అబ్రహాంకి ఎలా తెలుసు అలా చేయాలి అని అంటే అది బేసిక్ గా అది నియర్ ఈస్టర్న్ కల్చర్ అనమాట. ఏంటి ఆ నియర్ ఈస్టర్న్ కల్చర్లో ఏం చెప్తుంది అంటే మనకి ఎలా అయితే ఇల్లు కొంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డౌన్ పేమెంట్ చేస్తాం, రైట్? మనం ఇల్లు సైన్ చేసేటప్పుడు డౌన్ పేమెంట్ చేస్తాము, మొత్తం ఒకేసారి కట్టం. కానీ మన ఓనర్ ఏమంటా అంటే నాకు గ్యారంటీ, నాకు అగ్రిమెంట్ ఇచ్చేయాలి అంటే అయితే నువ్వు నాకు ఇంత డౌన్ పేమెంట్ చెయ్యి, అయితే డౌన్ పేమెంట్ చేసిన తర్వాత నేను ఒక అగ్రిమెంట్ రాసుకుందాం, ఈ అగ్రిమెంట్ నీకు ఒక ప్రూఫ్ అనమాట, ఈ అగ్రిమెంట్ నీకు ఒక గ్యారంటీ. నువ్వు కొంటానని చెప్పి హ్యాండ్ ఇవ్వకూడదు, అలానే నువ్వు అమ్ముతానని చెప్పి హ్యాండ్ ఇవ్వకూడదు అని ఇద్దరికి ఆ అగ్రిమెంట్ రావాలి. కాబట్టి ఇద్దరం కలిసి ఒక అగ్రిమెంట్, రిజిస్టర్ ఆఫ్ డీడ్స్ అంటారు కదా, ఆ డీడ్ సైన్ చేసుకుంటారు అనమాట ఇద్దరు. సో అట్లాంటి అగ్రిమెంట్ ఆ నియర్ ఈస్టర్న్ టైమ్స్ లో ఏంటయా అంటే వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఈ యానిమల్స్ ని కట్ చేసి ఆ ఈక్వల్ పార్ట్స్ ని అటు ఇటు పెట్టి ఎవరైతే ఈ అగ్రిమెంట్ లో ఉన్నారో, ఆ సైన్ చేసే పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఆ రోజుల్లో సిగ్నేచర్స్ కాదు కానీ వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే ఆ యానిమల్స్ మధ్యలో నడుస్తారనమాట. అది దేనికి గుర్తు అంటే ఇఫ్ ఈదర్ ఆఫ్ అస్, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా ఇద్దరికి, ఎవరైతే వాడి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బ్రేక్ చేస్తాడో వాడి గతి ఈ యానిమల్ కి పట్టిన గతి లాగా అవుతుంది అన్నట్లు అనమాట. సో దే ఆర్ గివింగ్ ఏ అష్యూరెన్స్ దట్ ఇఫ్ ఐ బ్రేక్ మై పార్ట్ ఐ విల్ బి లైక్ వన్ ఆఫ్ దీస్ యానిమల్స్ అని. సో అది ఆల్రెడీ అక్కడ ఉన్న ట్రెడిషన్. సో ఇక్కడ దేవుడిని ఎప్పుడైతే అబ్రహాము గ్యారంటీ అడిగాడో ఆ దేవుడు ఆయన లెవెల్ దించుకుని ఏం చేస్తున్నా అంటే అబ్రహాంకి ఇప్పుడు దేని మీద అయితే ఆల్రెడీ అక్కడున్న ఒక అగ్రిమెంట్ ఒక ఇది ఉంది కదా, దాన్ని ప్రకారంగా నేను నీకు గ్యారంటీ ఇస్తాను, మీరు ప్రాసెస్ చేస్తారని చెప్పాను, నువ్వు నన్ను గ్యారంటీ అడుగుతున్నావు కదా, చలో బ్రింగ్ నీ కల్చర్ లో ఉంది కదా యానిమల్స్ తీసుకురా అంటే అబ్రహాంకి అర్థమైపోయి అండ్ హీ బ్రాట్ హిమ్ ఆల్ దీస్ థింగ్స్, ఆయనంతటా ఆయన కట్ చేసి పెట్టాడనమాట. పెడితే ఇక్కడ ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా గమనించండి. అండ్ యాజ్ ద సన్ వాజ్ గోయింగ్ డౌన్ డీప్ స్లీప్ ఫెల్ ఆన్ అబ్రహాం అండ్ బిహోల్డ్ డ్రెడ్ఫుల్ అండ్ గ్రేట్ డార్క్నెస్ ఫెల్ అపాన్ హిమ్. సో ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే అక్కడ ప్రకృతి అబ్రహాంకి డీప్ స్లీప్ వచ్చిందంట, తర్వాత డ్రెడ్ఫుల్ అండ్ గ్రేట్ డార్క్నెస్ ఫెల్ ఆన్ హిమ్. మీకు గుర్తు రావాలి, రైట్? సో దేవుడి యొక్క మహిమ అక్కడికి రాబోతా ఉంది. గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ దేర్. గాడ్ డస్, అది ఎవరు తట్టుకోలేరు కాబట్టి ఇక్కడ దేవుడు గాఢ నిద్రను కలుగజేసి అబ్రహాంకి ఆయన కఠినమైన డార్క్నెస్ అక్కడ వస్తా ఉంది. ఇక్కడ ఏం జరగబోతా ఉంది అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఇది చెప్పి ఈ 2 వచనాలు చదివేసి నేను ముగిస్తాను, ఇక్కడ ఫోకస్ చేయండి. ఏం జరుగుతా ఉందంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేస్తారంటే ఆ అగ్రిమెంట్ కి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళంతా సైన్ చేస్తారు మన దానిలో. అయితే ఇక్కడ ఆ టైంలో ఏంటంటే పేట్రియార్క్ ఆ టైంలో ఎవరైతే ఆ అగ్రిమెంట్ లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు ఈ యానిమల్స్ మధ్యలో నడిచెళ్ళాలని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లెక్క ప్రకారం అబ్రహాము యెహోవా దేవుడు ఇద్దరు నడవాలి, కానీ ఇక్కడ దేవుడు అబ్రహామును పక్కకు పెట్టి ఈయనే నడుస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే అబ్రహాము ఇక్కడ కండిషనల్ కావనెంట్స్ కొన్ని ఉంటే ఇది అన్కండిషనల్ కావనెంట్ అనమాట. అంటే ఏంటంటే నీ ప్రమేయం ఏమి లేదు అబ్రహాం, ఇక్కడ నేను నీకు గ్యారంటీ ఇవ్వాలి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నాకే. నువ్వు అడిగావు కదా గ్యారంటీ ఏంటని, ఇదిగో నేను నడవబోతా ఉన్నాను. ఇది 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 ఎట్లా ఇస్తున్నాడు దేవుడు గ్యారంటీ అంటే మామూలుగా చెప్పాను కదా, ఇఫ్ ఐ బ్రేక్ ద కావనెంట్ మై ఫేట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ దీస్ యానిమల్స్ అని వాళ్ళ ఒరిజినల్ మీనింగ్. ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ దేవుడు నడిచి ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడంటే ఇదిగో నేను నీకు రిజిస్టర్ ఆఫ్ డీడ్ లాగా సైన్ చేస్తున్నాను, నేను ఒక దేవుడుగా నేను అగ్రిమెంట్ నీకు ఇస్తున్నాను. చూడండి దేవుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు. సో ఇక్కడ 13వ వచనం నుంచి 16వ వచనం దాకా నేను తర్వాత చదువుతాను. 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. 17th verse నుంచి నేను చదువుతున్నాను. వెన్ ద సన్ హ్యాడ్ గాన్ డౌన్
అండ్ ఇట్ వాస్ డార్క్, బిహోల్డ్, చాలా జాగ్రత్తగా చూడండి, బిహోల్డ్ ఏ స్మోకింగ్ ఫైర్ పాట్ అండ్ ఏ ఫ్లేమింగ్ టార్చ్ పాస్డ్ బిట్వీన్ దీస్ పీసెస్. గమనించండి, ఇక్కడ నడిచే ఎవరైతే అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాడో వాళ్ళు నడవాలని చెప్పాను కదా, ఇక్కడ ఎవరు నడుస్తున్నారంటే బిహోల్డ్ ఏ స్మోకింగ్ ఫైర్ పాట్ అండ్ ఏ ఫ్లేమింగ్ టార్చ్ పాస్డ్ బిట్వీన్ దీస్ పీసెస్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అక్కడ అబ్రహాంకి దర్శనంలో ఏం కనబడతా ఉందంటే ఆ గార్డెన్ ఎదురులో ఒక స్మోకింగ్ పాట్, ఒక టార్చ్, ఆ లిట్ అయిన టార్చ్ నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే యెహోవా దేవుడు ఆయన నడిచి ఆయన ఒక అగ్రిమెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆన్ దట్ డే ద లార్డ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం సేయింగ్ టు యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఐ గివ్ దిస్ ల్యాండ్ ఫ్రమ్ ద రివర్ ఆఫ్ ఈజిప్ట్. ఇక్కడ ఏమంటున్నా అంటే 18th verse లో ఆన్ ద డే అగ్రిమెంట్ చేసి సైన్ చేసి నడిచాడు కదా, అది సైన్ చేసినట్లు సైన్ చేసి ఏమంటున్నాడంటే నువ్వు ప్రూఫ్ అడిగావు కదా, గ్యారంటీ అడిగావు కదా, ఇదిగో ఇస్తున్నాను. ఆన్ ద డే ద లార్డ్ మేడ్ ఎ కవెనెంట్, ఐఎమ్ మేకింగ్ ఏ కవెనెంట్. దిస్ కవెనెంట్ ఏదైతే నడిచానో దిస్ కవెనెంట్ ఈజ్ యువర్ గ్యారంటీ అబ్రహాం. అండ్ ఆన్ ద డే లార్డ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం సేయింగ్ టు యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఐ గివ్ దిస్ ల్యాండ్. ఐ గివ్ అనేది ఒరిజినల్ మీనింగ్ తీసుకుంటే ఐ హ్యావ్ గివెన్ దిస్ ల్యాండ్ అంటే ఏంటంటే ఇంకేం చెబుతున్నా అంటే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడతాడు ఇక్కడ దేవుడు. టు యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ ల్యాండ్. ఇదిగో నువ్వు అడిగావు కదా గ్యారంటీ, ఇదిగో నేను సైన్ చేస్తున్నా. టు యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ ల్యాండ్. నీ భాషలో నీకు ఏదైతే ఇప్పుడు ఈ యానిమల్స్ మధ్యలో నడిచే ఈ భాష, ఈ కల్చర్ ఉంది కదా, నీ కల్చర్లో నేను నీకు సైన్ చేసి చూపిస్తున్నాను. ఆన్ దిస్ డే టు యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఐ గివ్ దిస్ ల్యాండ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడ చూడండి, ఇంతకు ముందు డీటెయిల్స్ ఇవ్వాలి, ఇక్కడ డీటెయిల్స్ ఇస్తా ఉన్నాడు. ఫ్రమ్ ద రివర్ ఆఫ్ ఈజిప్ట్ అంటే నైలు నది దగ్గర నుంచి టు ద గ్రేట్ రివర్ ద రివర్ యూఫ్రెటిస్. ఈయన బౌండరీస్ కూడా చెప్తున్నాడు. ఈ బౌండరీస్ ఎక్కడి నుంచి? నైలు నది నుంచి యూఫ్రెటిస్ మధ్యలో ఉన్న ఏరియాని ఇదిగో నేను నీకు ఇస్తున్నాను. అదే కదా మనం అగ్రిమెంట్స్ లో సైన్ చేస్తాం, పలానా హద్దురాయి నుంచి పలానా మైల్ స్టోన్ దాకా ఈ ల్యాండ్, ఈ స్క్వేర్ ఫీట్ వాట్ ఎవర్ 255 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నానని సైన్ చేస్తాం. సో అట్లా ఈయన ఆ మెజర్మెంట్స్ కూడా చెప్పి ఇదిగో నేను ఈ ఏరియాని నీకు ఇస్తున్నానని సైన్ చేసి ఇంకేమంటున్నాడు? ఈ ఏరియాలో ఇప్పుడు ఎవరున్నారు? ద ల్యాండ్ ఆఫ్ కీనైట్స్, ద కెనీజైట్స్, ద కేడోమైట్స్, ద హిటైట్స్, ద పెరిజైట్స్, ద రెఫాయిమ్, ద ఎమోరైట్స్, ద కెననైట్స్, ద గిర్గాషైట్స్ అండ్ ద జెబూసైట్స్. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఊర్లు, ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఏరియాలో. వీళ్ళ ల్యాండ్ని నేను నీకు ఇస్తున్నాను. ఎంత క్లారిటీ ఇస్తున్నాడో చూడండి. వెన్ అబ్రహాం ఆస్క్డ్ ఫర్ గ్యారంటీ, గాడ్ ఈస్ గివింగ్ హిమ్ ద గ్యారంటీ. నేను ఎందుకు ఇది చెప్తున్నానో నేను దాన్ని న్యూ కవెనెంట్ కి ఈక్వేట్ చేసి నేను ముగిస్తాను. సో ఇక్కడ గ్యారంటీ అడిగితే అబ్రహాముకి దేవుడు ఆయన నిబంధన చేశాడు. దీన్నే అబ్రహామిక్ కవెనెంట్ అంటారు. సో ఇప్పుడు నేను 13వ వచనం దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ అబ్రహాము ఎందుకు దేవుడు ఇదంతా చేశా అంటే, అబ్రహాము 8వ వచనంలో ఏమన్నాడు? నేను నీకు ఈ ప్రాంతాన్ని నీకు ఇస్తానంటే దేవా ఇలా వేగ్గా చెప్పటం కాదు. హీ సెడ్, ఓ లార్డ్ హౌ ఆమ్ ఐ నో దట్ ఐ షల్ పొసెస్ ఇట్, హౌ ఆమ్ ఐ నో దట్ ఐ షల్ పొసెస్ దిస్ ల్యాండ్ అని చెప్పి నాకు గ్యారంటీ ఏంటి అని అడిగాడు కదా అబ్రహాము. అందుకు దేవుడు గ్యారంటీ ఇచ్చాడు. అయితే ఇక్కడ అబ్రహాము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హౌ ఆమ్ ఐ టు నో దట్ ఐ షల్ పొసెస్ ఇట్ అనుకున్నాడు. అంటే అబ్రహాం చేసిన పొరపాటు ఏంటంటే, నేను ఈ ల్యాండ్ ని తీసుకుంటాను అని చెప్పి అనుకున్నాడు అనమాట. సో దానికి 13వ వచనం నుంచి దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి ఎన్ని క్లారిటీలు ఇచ్చాడు ఈరోజు దేవుడు. ఏమన్నాడో ఒకసారి చదివి నేను ముగిస్తాను, 13 నుంచి 16 దాకా. ఏమంటా అన్నాడు? దెన్ ద లార్డ్ సెడ్ టు అబ్రహాం, నో ఫర్ సెర్టన్ అబ్రహాం that your offspring will be sojourners in a land that is not theirs, అంటే అక్కడ ఈజిప్ట్ లో, and will be servants there and they will be afflicted for 400 years, but I will bring judgment on the nation that they serve. ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఫ్యూచర్ యాకోబు పిల్లలు వెళ్ళిపోతారు కదా ఐగుప్తుకి. వెళ్ళిన తర్వాత యోసేపు ఎరగని ఒక రాజు, ఫరో రాజు వచ్చి వీళ్ళని బానిసలుగా చేసుకుంటాడు. సో నీ ప్రజలు, నీ ఆఫ్ స్ప్రింగ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. నీ ఆఫ్ స్ప్రింగ్, నో ఫర్ సెర్టన్ అబ్రహాం, యువర్ ఆఫ్ స్ప్రింగ్ విల్ బి సోజర్నర్స్ ఇన్ ఎ ల్యాండ్. ఏ ల్యాండ్ లో? ఈజిప్ట్ లో. అక్కడ వాళ్ళు యాత్రికుల్లాగా ఉంటారు. అక్కడ దట్ ఈస్ నాట్ దేర్స్, వాళ్ళ కాని ఆ దేశంలో వాళ్ళు యాత్రికుల్లాగా ఉంటారు. ఉండటం మాత్రమే కాదు, అండ్ విల్ బి సర్వెంట్స్ దేర్, అక్కడ బానిసల్లాగా ఉంటారు. అండ్ దే విల్ బి అఫ్లిక్టెడ్ ఫర్
400 ఇయర్స్ 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుద్దంటే, బట్ ఐ విల్ బ్రింగ్ జడ్జ్‌మెంట్ ఆన్ ద నేషన్. ఆ ఈజిప్ట్ మీద నేను జడ్జ్‌మెంట్ తీసుకొచ్చి దట్ దే సర్వ్ అండ్ ఆఫ్టర్‌వర్డ్ దే షల్ కమ్ ఔట్ విత్ గ్రేట్ పొసెషన్స్. ఎక్కడికి? ఈ మళ్ళీ కానాన్ ప్రాంతంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు ఈ ల్యాండ్‌ని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడే జరగదు. నువ్వు స్వతంత్రించుకోవు. నీ ఆఫ్ స్ప్రింగ్ స్వతంత్రించుకుంటారు. ఇప్పుడే జరిగేది కాదు. 400 ఇయర్స్ తర్వాత ఇది జరిగేది. యాజ్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ షల్ గో టు యువర్ ఫాదర్స్ ఇన్ పీస్. సో డోంట్ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు కాంకర్ దిస్ ప్లేస్. యూ విల్ యాజ్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ షల్ గో టు యువర్ ఫాదర్స్ ఇన్ పీస్. యూ షల్ బి బెరీడ్ ఇన్ ఏ గుడ్ ఓల్డ్ ఏజ్ అబ్రహాం. నువ్వు చనిపోతావు, నువ్వు తీసుకోవు ఈ ప్రాంతాన్ని, నీ కుమారులు, నీ ఆఫ్ స్ప్రింగ్స్ తీసుకుంటారు. సో వాళ్ళు కూడా 400 ఇయర్స్ తర్వాత, 4 జనరేషన్స్ తర్వాత వాళ్ళు వస్తారు. అండ్ దే షల్ కమ్ బ్యాక్ హియర్ ఇన్ ద 4th జనరేషన్ ఫర్ ద ఇనిక్విటీ ఆఫ్ ద ఎమోరైట్స్ ఈజ్ నాట్ ఎట్ కంప్లీట్. 4th జనరేషన్లో వాళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని వాళ్ళు కాంకర్ చేసుకుంటారు. నువ్వు చేసుకోవు, నీ మటుకు నువ్వు చనిపోయి యూ విల్ డై పీస్ఫుల్లీ ఆర్ యూ విల్ స్లీప్ పీస్ఫుల్లీ విత్ యువర్ ఎన్సెస్టర్స్ ఇన్ యువర్ గుడ్ ఓల్డ్ ఏజ్. నువ్వు పాతి పెట్టబడతావు. తర్వాత నువ్వు చనిపోయాక 4th జనరేషన్ అంటే యోసేపు తర్వాత వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చి అప్పుడు ఈ ప్రాంతాన్ని చేస్తారు. అప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే, ఈ ప్రాంతంలో ఉన్న అమోరియుల్ని వాళ్ళు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని వాళ్ళు జాషువా దగ్గర నుంచి ఆ మిగుల్లో వచ్చి కాంకర్ చేస్తారు. అప్పుడు ఓచకోతకు వస్తారు. అప్పుడు చాలా మంది ప్రశ్నిస్తారు, మరి నీ దేవుడు అన్యాయస్తుడు, ఆయన ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రజల్ని, సివిలైజేషన్ని, అన్యాయస్తులను పట్టుకుని ఎందుకు ఆయన దేవుడు ఎంత వాగ్దానం చేస్తే ఆయన ఇజ్రాయేలీలను తీసుకొచ్చి ఇక్కడ ఓచకోతకు కోయిస్తాడా? దేవుడు అన్యాయస్తుడైన జడ్జి కదా అని చెప్పి అంటానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను ఊరికే ఇజ్రాయేలీలను తీసుకొచ్చి ఈ ప్రాంతం వాళ్ళ మీద దండయాత్ర చేపిపోవట్లేదు. ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడున్న అమోరియుల పాపం ఇంకా పండలేదు. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అంటే, అక్కడ ఏదైతే అబ్రహాం నివసిస్తున్నాడో ఆ ప్రాంతం యొక్క ప్రజలు కూడా పాపంలో, సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా అయితే పాపంలో జీవిస్తున్నారో, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కానానైట్స్ వాళ్ళు పాపం చేస్తున్నారు. దేవుడు ఎలా అయితే వాళ్ళ పాపం ద్వారా వాళ్ళని తీర్పు తీర్చాడో సొదొమ ప్రజల్ని, వీళ్ళ పాపాన్ని బట్టి కూడా వీళ్ళని తీర్పు తీర్చే రోజు ఒకటి రాబోతోంది. భయంకరమైన పాపాలు వీళ్ళు చేయబోతా ఉన్నారు. వీళ్ళు పాపాలు 4 జనరేషన్స్ చేస్తారు. 4 జనరేషన్స్ నేను వీళ్ళకి ఛాన్స్ ఇస్తాను, వీళ్ళు రిపెంట్ అవరు. అప్పుడు నీ ఆఫ్ స్ప్రింగ్ ఎవరైతే ఐగుప్తులో బానిసలుగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తంగా నా ప్రజలైన ఇజ్రాయెల్ ద్వారా నేను తీర్పు తీరుస్తాను. గమనించండి, దేవుడు ఎవరిని అన్యాయంగా ఆయన ఓచుకోత కోసే దేవుడు కాదు. 400 సంవత్సరాలు అక్కడ ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉంటారు. వాళ్ళ చేత ఈయన ఊడిగం చేయించుకుంటాడు ఫరో. ఆయన చేసుకున్న బానిసత్వానికి ప్రతిఫలముగా దేవుడు ఫరోకి తీర్పు తీర్చి ఐగుప్తీల నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తాడు. గమనించండి, పాపానికి శిక్షగానే దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు అక్కడ ఫరో. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఇజ్రాయేలీలు ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని కూడా నేను ఈ ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అవగా, నేను ఎవరైతే నా కోసం నమ్మకంగా నిలబడతారో వాళ్ళ ద్వారా ఎవరికి తీర్పిస్తాను? అప్పుడు 400 సంవత్సరాల దాకా ఈ పాపంలో ఉండిపోతారు కదా ఈ కానాన్ ప్రజలు, వీళ్ళని క్లీన్ చేపిస్తాను. సో గాడ్ డజంట్ జడ్జ్ ఎనీబడి వితౌట్ ఎ కాజ్. సో ఇక్కడ దేవుని యొక్క నీతిమంతం లేకపోతే జస్ట్ జడ్జ్ అది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఇదే నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా. సో అక్కడ అబ్రహాము ఆల్రెడీ దేవుని యొక్క సాక్ష్యం దేవుడు ఇచ్చాడు సొదొమ ప్రజల దగ్గర. వాళ్ళు వినలేదు. 19వ అధ్యాయంలో వాళ్ళని క్లీన్ చేసేయబోతున్నాడు. అలానే కానానీయుల మధ్యలో అబ్రహాముని దేవుడు పెట్టాడు ఒక సాక్షిగా. ఈ కానానీయులు కూడా రేపు 400 సంవత్సరాల్లో ఇంకా వాళ్ళ పాపం పెరిగిపోతుంది. వాళ్ళు వినరు కాబట్టి తర్వాత ఇజ్రాయేలీలు వచ్చి ఈ కానాన్ ప్రాంతంలో తీర్పు తీస్తాడు. సో చాలా మంది ఈరోజు దేవుని క్రైస్తవేతరులు, క్రిస్టియానిటీ అంటే పడనోళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ మానానాలు ప్రశాంతంగా బతుకుతా ఉంటే కానాన్ ప్లేస్ లో దేవుడికి ఇంకో కంట్రీ ఇవ్వచ్చు కదా, వాళ్ళ అమాయకులైన ప్రజలు తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలీయుల చేత ఓచుకోత ఎందుకు వచ్చి అంటాడు. వాళ్ళ అమాయకులైన ప్రజలు కాదు, వాళ్ళు భయంకరమైన
విగ్రహారాధన ఒక్కటే కాదు, వాళ్ళు అక్కడ ఆ గుడులలో వ్యభిచారం చేస్తూ, ఇన్సెస్ట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ, ఎలా అయితే ఈ సొదొమ ప్రజలు పాపం చేశారు, అలాంటి ప్రజల పాపానికి ఈ కనానీయులు కూడా వెళ్ళిపోబోతా ఉన్నారు. అది మాత్రమే కాదు, అక్కడ వాళ్ళు ఆ మొలెక్ అనే దేవుడికి వాళ్ళు చైల్డ్ సాక్రిఫైజెస్, పిల్లల్ని తీసుకెళ్లి మంటల్లో వేసే సంస్కృతి అక్కడ రాబోతా ఉంది. అయితే ఆ పాపం ఇంకా పండలేదు, అది ఆ పాపం పండాలి, రైట్? వాళ్ళ యొక్క సిన్స్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, అది అవ్వాలి. అది అయిన తర్వాత వీళ్ళు తీర్పు తీర్చడానికి 400 years తర్వాత నేను అక్కడి నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చి వీళ్ళకి తీర్పు తీరుస్తాను, అంతవరకు ఇది జరగదు. సో గమనించండి, అబ్రహాము క్లారిటీ అడిగాడు, దేవుడు ఎంత చక్కటి క్లారిటీ ఇచ్చాడంటే, ఆఫ్ స్ప్రింగ్ గురించి క్లారిటీ ఇచ్చాడు, ల్యాండ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. సో దేవుడు అబ్రహాము గ్యారంటీ అడిగితే, ఇదిగో నేనే నడిచి చూపించాను, రైట్? నేను బ్రేక్ చేస్తే నా కావనెంట్ ని, ఈ యానిమల్స్ గతిని పట్టిన గతి నాకు పడుతుంది. సో అక్కడ ఒక రకంగా ఐ హావ్ గివెన్ దిస్ ల్యాండ్ ఆల్రెడీ అని చెప్పి దేవుడు ఈ కాలంతో పోల్చి మాట్లాడితే సైన్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సైన్ చేస్తూ ఏమన్నాడంటే, ఏ టెరిటరీ, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, ఏ రివర్ నుంచి ఏ రివర్ లోపు ఎవరి ల్యాండ్ ఇవ్వబోతున్నాడో కూడా దేవుడు క్లియర్ గా మాట్లాడాడు. మాట్లాడుతూ ఏమన్నా అంటే, యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్, యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఇస్ గోయింగ్ టు టేక్ ఇట్ అని చెప్పి అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. గమనించండి, నేను ఒక 5 minutes లో ముగిస్తాను దీని యొక్క ఇంప్లికేషన్స్ చెప్పి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రివార్డ్ అనేది, ఇక్కడ దిస్ ఇస్ ద బ్యూటీ హియర్. ఇది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఒక 5 minutes 10 minutes నా మీద ఫోకస్ ఉంచి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. రివార్డ్ అనేది ఇక్కడ దేవుడు మహా అయితే ఇక్కడ అబ్రహాంకి ఏం వచ్చిందా అంటే, ఇస్సాకు ఒకడు వచ్చాడు, అంతేగాని అక్కడ ఉన్న ల్యాండ్ లో కొంచెం గజం స్థలం కూడా ఇక్కడ అబ్రహాంకి రాలేదు. మహా అయితే ఏం చేశాడంటే, ఈ సారా చనిపోయినప్పుడు పాతి పెడతానికి, లేకపోతే ఈయన ఫ్యూచర్ లో చనిపోయేటప్పుడు పాతి పెడతానికి కొంత స్థలం కొనుక్కున్నాడు అబ్రహాము. అది తప్పించి ఆయనకి ఇంకా ఏ ల్యాండ్ దేవుడు అక్కడ ప్రామిస్ చేయలేదు. ఎందుకు అంటే, యూ షుడ్ అండర్స్టాండ్, రైట్? ద రివార్డ్ ఈజ్ నాట్ ఫర్ నౌ. ఈ అధ్యాయం ఎలా స్టార్ట్ అయింది? నీ బహుమానము అత్యధిక మగును, గ్రేట్ షెల్ బి యువర్ రివార్డ్ ని స్టార్ట్ చేసిన దేవుడు, ఆ రివార్డ్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు అవుతుంది అని చెప్పాడు? నాట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అబ్రహాం, దిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్ 400 years. ఇన్ స్పైట్ ఆఫ్ సేయింగ్ దట్, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, మనం ఒకసారి హెబ్రీ పత్రిక ఒక్కసారి ఇది ఒకటి చూసి మనం ముగిద్దాము. హెబ్రీ పత్రిక, ఇది చాలా ఇంపార్టెంట్, 11వ అధ్యాయము. ఇక్కడ ఫెయిత్ అనేది ఏంటంటే, అది ఈ రోజున నీకొచ్చే రివార్డ్ గురించి కాదు, కానీ ఇది ఫ్యూచర్ రివార్డ్, దానికోసం ఫ్యూచర్ లో రాబోయే గ్లోరీ కోసం నువ్వు ఎదురు చూడాలి. సో విశ్వాసం అంటే అదనమాట. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, 11వ అధ్యాయం 1st verse చదువుతున్నాను. నౌ ఫెయిత్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్, ఫర్ ద కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. సో విశ్వాసం అంటే ఏంటంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే ద థింగ్స్, దేనికోసం అయితే నువ్వు నిరీక్షిస్తున్నావో అవి ఉన్నాయి అంటానికి అష్యూరెన్స్, దట్ ఈస్ ఫెయిత్. ఇక్కడ అది అబ్రహాములో మనం చూస్తా ఉన్నాం. ఈయన టైంలో ఆ రివార్డ్ రాదు, బట్ స్టిల్ హీఈస్ పుట్టింగ్ దట్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎట్లాంటి ఫెయిత్ అంటే, హీ హ్యాస్ ద అష్యూరెన్స్. సో జనరల్గా ఏంటంటే, నా లైఫ్ టైంలో నాకు రాబోతే ఇంకా నాకెందుకు, నేను వెయిట్ చేయను అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నా అంటే, నా లైఫ్ టైంలో రాదు అని తెలిసినా కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నాడు. నేను చనిపోయే లోపు నాకు ఆ రివార్డ్ రాదు, అది ఎప్పుడో తర్వాత రాబోతుంది అని తెలిసినా కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నాడు. నౌ ఫెయిత్, 11వ వచనం 11th chapter 1st verse లో, నౌ ఫెయిత్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. సో నిరీక్షింపబడు వాటి యొక్క అష్యూరెన్స్ అది. సో నాట్ ద రివార్డ్ విల్ నాట్ కమ్ ఇన్ దిస్ జనరేషన్. సో రాబోయే దాన్ని దేనికైతే నిరీక్షిస్తున్నావో అది వస్తుంది అన్న గ్యారంటీ ఉంచడమే ఫెయిత్. ద కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్, రైట్? సో అబ్రహాం ఇస్ గాట్ కన్విక్టెడ్ హియర్ దట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్, కళ్ళతో, కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి విశ్వాసంతో, నాట్ బై సైట్ బట్ బై faith he had seen the fulfillment of promise which is going to come in future. సో నేను ఇక్కడ ఇది చెప్పి నేను ఏమి ఎంఫసైజ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నా అంటే, రివార్డ్ ఈజ్ నాట్ ఫర్ దిస్ జనరేషన్, రివార్డ్ ఈజ్ నాట్ ఫర్ కరెంట్ టైం, రివార్డ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్
ఫ్యూచర్. నేను ముగిస్తున్నాను. ఇది నూతన నిబంధనతో నేను ఈ యొక్క అబ్రహామిక్ కవెనెంట్‌ని న్యూ కవెనెంట్‌తో నేను పోల్చి చెప్తా ఉన్నాను. ఏంటి అంటే ఓల్డ్ అబ్రహామిక్ కవెనెంట్‌లో దేవుడు ఏం వాగ్దానం చేశాడు? యువర్ ఆఫ్ స్ప్రింగ్ విల్ టేక్ ఓవర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. న్యూ కవెనెంట్ లో దేవుడు ఏం ప్రామిస్ చేశా అంటే విశ్వాసులు ఆ ప్రామిస్డ్ ల్యాండ్ అయిన ఆ దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. చూడండి సిమిలారిటీ. అయితే ఎప్పుడు స్వతంత్రించుకుంటారు? నాట్ ఇన్ దట్ లైఫ్ టైమ్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్, ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూచర్. సో రాబోతున్న ఆ యొక్క రివార్డ్ కోసం మనం వెయిట్ చేస్తాము. సో ఆల్రెడీ వచ్చేసినట్లుగా చెప్తుంటారు చాలా మంది, రైట్? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ కష్టాలన్నీ పోతాయి, నీకు అయ్యొస్తాయి, ఇయ్యొస్తాయి, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి. నో, అవర్ రివార్డ్ ఈజ్ నాట్ ఫర్ దిస్ వరల్డ్. అది అబద్ధ బోధ. సో అవర్ రివార్డ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ రివార్డ్. నేను 2-3 వాక్యాలు చదివి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. 2 Timothy 4th chapter 7th-8th verses. This is a beauty here. పాల్ ఏం రాస్తున్నాడు చూడండి. I have fought the good fight, right? I have fought the good fight. I have finished the race. I have kept my faith. Now I have the crown of righteousness. So ఇది నాకు మాత్రమే కాదు కానీ now this is now there is in store for me the crown of righteousness, which the Lord, the righteous judge, will award to me on that day. గమనించండి, నాట్ ఫర్ టుడే, ఆన్ దట్ డే. అండర్లైన్ చేసుకోండి. ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్, ఐ హావ్ ఫినిష్డ్ ద రేస్, ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. నౌ దేర్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ మీ ద క్రోన్ ఆఫ్ రైచియస్నెస్. ఇన్ స్టోర్ ఫర్ మీ అని ఆ పదాలు మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు కాదు అది. క్రోన్ ఆఫ్ రైచియస్నెస్ ఎప్పుడు రివార్డ్ అంటే విచ్ ద లార్డ్ ద రైచియస్ జడ్జ్ will award to me on that day, and not only to me but also to all who have longed for his appearing. ఎప్పుడు వస్తుంది ఆ రివార్డ్ అంటే ఎట్ హిస్ అపియరింగ్ మనకి వస్తుంది, ఇప్పుడు రాదు. అందుకనే పౌలు ఇంకో చోట ఏమంటా అంటే రోమపత్రిక 8th chapter 18th verse లో ఆయన ఏమంటా అంటే I consider that our present suffering are not worth comparing with the glory that will be revealed in us. Will be revealed అనేది అండర్లైన్ చేసుకోండి. సో the reward is not for today's day, reward is not for today's world, it is going to come. అందుకనే ఇక్కడ హెబ్రీ పత్రిక 11th chapter లో 12th verse 13th verse చూడండి. ఇక్కడ వీళ్ళ గురించి ఏమంటున్నాడు అబ్రహాం గురించి గ్రంథకర్త అంటే, దీస్ అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వీళ్ళంతా దీస్ ఆల్ డైడ్ ఇన్ ఫెయిత్. చాలా జాగ్రత్త చూడండి. దీస్ ఆల్ డైడ్ ఇన్ faith, not having received the things promised, but having seen them and greeted them from afar. చూడండి, డైడ్ ఇన్ ఫెయిత్ అంటే నువ్వు చచ్చిపోయే టైంకి కూడా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు అంటే దాని మీనింగ్ ఏంటంటే దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ చచ్చిపోయేదాకా నీకు జరగలేదు. అబ్రహాంకు జరిగిందా? జరగలేదు. ఇస్సాకు, యాకోబులకు జరిగిందా? జరగలేదు. దే డైడ్ ఇన్ ఫెయిత్, నాట్ హ్యావింగ్ రిసీవ్డ్ ద థింగ్స్ ప్రామిస్. గమనించండి, దేవుడు మనకు వాగ్దానం చేస్తే మనకి ఇప్పుడే జరిగిపోవాలని మనం అనుకుంటాం. సో గాడ్ డిడ్ నాట్ ప్రామిస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ లైఫ్ టైమ్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్. ఈ పాయింట్ చెప్పడానికి నేను ఇదంతా చెప్తా ఉన్నాను. గాడ్ డిడ్ నాట్ ప్రామిస్ ద గ్రేట్ రివార్డ్ ఫర్ దిస్ లైఫ్ టైమ్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దే డైడ్ ఇన్ ఫెయిత్, నాట్ హ్యావింగ్ రిసీవ్డ్ ద థింగ్స్ ప్రామిస్డ్, కానీ బట్ హ్యావింగ్ సీన్ దెమ్ అండ్ గ్రీటెడ్ దెమ్ ఫ్రమ్ అఫార్. సో దూరం నుంచి వాళ్ళు చూశారంట. సో దిస్ ఈజ్ అవర్ ఫెయిత్ జర్నీ. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ద రివార్డ్ దట్ ఈస్ ప్రామిస్డ్ ఇన్ అవర్ ఫెయిత్ జర్నీ ఈస్ నాట్ ఫర్ దిస్ వరల్డ్, రైట్? We all need to die in faith. We are not received the fulfillment of the promises. అది ఇక్కడ మనం 13వ వచనంలో చూసాం. Our promises will not be fulfilled for this lifetime. ఇది అండర్లైన్ చేసుకోండి. వీ హ్యావ్ టు డై ఇన్ ఫెయిత్. అందుకనే పాల్ ఏమంటున్నాడు, ఇక్కడ నాకు చదివాను కదా, నేను నా పరుగును తుదముట్టించుని, ఐ హ్యావ్ ఫాట్ ఎ గ్రేట్ ఫైట్ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్ అండ్ ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోతే ఫెయిత్ ని కీప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను కీప్ చేసుకుంటున్నానంటే నేను చనిపోయిన తర్వాత నెక్స్ట్ దేవుని రాజ్యం, ఆయన అపియరింగ్ లో దేవుడు నా రివార్డు పట్టుకొస్తాడు. సో I will not be receiving the fulfillment of promise in this lifetime. That is awaiting. అది వచ్చినప్పుడు దేవుడు మనకి ఆయన వాగ్దానాన్ని
ఫుల్ఫిల్ చేస్తాడు. సో ఇది నేను చెప్పి ముగిస్తాను. న్యూ కవెనెంట్ ఎలా కంప్లీట్ అవుతుంది అంటే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూస్తిని, పాత ఆకాశం పాతవి గతించిపోయినాయి, ఇదిగో దేవుని యొక్క నివాసము ఆయన ప్రజలతో కూడా ఉన్నది, నేను వాళ్ళ తండ్రినైందును, వారు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురు. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ రివార్డ్ దట్ యూ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు గెట్. డోంట్ గో ఫర్ చిల్ల పెంకుల కోసం మనం ఆశపడాల్సిన అవసరం లేదు. చిల్ల పెంకుల కోసం ఆశపడి మనం రివార్డ్ని, హెవెన్లీ గ్రేట్ రివార్డ్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. అందుకనే ఇక్కడ పాల్ ఏమంటున్నాడంటే రోమన్స్ 8:18లో రాబోయే మహిమ ఎదుట కంపేర్ టు ద కమింగ్ గ్రేట్ రివార్డ్, ఈ రోజుల్లో ఉన్న శ్రమలు అబ్బే ఇది పెద్ద విషయం కాదు, ఈ లోకంలో ఉన్న రివార్డు పెద్ద విషయం కాదు. సో ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు, ఈయన సొదొమ రాజు యొక్క రివార్డ్ని త్యజించాడు, దేవుడు గ్రేట్ రివార్డ్ని ప్రామిస్ చేశాడు. మనం ఈ లోకపు రివార్డ్ని ఎప్పుడైతే లోకం ఇచ్చే ఈ చిన్నపాటి ఈ శరీరాశులు లోకాశులు ఎప్పుడైతే మనం త్యజిస్తామో, గ్రేట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ రివార్డ్. ఏంటంటే దేవుడు తన ఫ్యామిలీలోకి, హీఈస్ గోయింగ్ టు బి అవర్ ఫాదర్, వీఆర్ గోయింగ్ టు బి హిస్ చిల్డ్రన్. యేసుక్రీస్తుతో సమానంగా ఆయన సమానంగా అంటే నాట్ ఇన్ ఎవ్రీ వే, అంటే యేసుక్రీస్తు ఎలా అయితే ఆ కుటుంబంలో ఒక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ ట్రినిటీలో మనం కూడా యాజ్ అ బ్రదర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ దట్ కింగ్డమ్ బికాస్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ అస్. దట్ ఈస్ ద రివార్డ్ వెయిటింగ్ ఫర్ అస్. చాలా జాగ్రత్తగా గమనించండి. దీస్ ఆల్ డైడ్ ఇన్ ఫెయిత్. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డై ఇన్ ఫెయిత్. మనం చనిపోయే టైంకి మన ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వదు, కానీ ఏ డే ఈస్ గోయింగ్ టు కమ్ వెన్ అపీరింగ్ జరిగినప్పుడు, యేసుక్రీస్తు రెండో రాకడలో ఇన్ దట్ గ్లోరిఫికేషన్ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసి ఆయన మన రివార్డ్ని ఫుల్ఫిల్ చేస్తాడు. గమనించండి, అప్పుడు దాకా అబ్రహాంకి ఏమి లేదా అంటే వచ్చింది, ఇస్సాకు వచ్చాడు. సో దేవుడు దాని యొక్క ఫోర్ టేస్ట్ ఇచ్చాడు. ఇస్సాకు ఈజ్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ వాట్ ద గ్రేట్ రివార్డ్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్. అలానే ఈ గ్రేట్ రివార్డ్ మనం పొందుకోబోతున్నాం కదా, దాని యొక్క ఫోర్ టేస్ట్ ని మనము ఈ లోకంలో కూడా అనుభవిస్తాం. ఏంటంటే తన యొక్క ఆత్మ ద్వారా, తన కుమారుని ద్వారా ఈ లోకంలో కూడా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవగలిగే ఆత్మని దేవుడు మనలో పెట్టాడు. ఇక్కడ అబ్రహాం ఏమి అడిగాడు, నాకు గ్యారంటీ కావాలి అని అడిగాడు కదా. దేవుడు అబ్రహాం కావెనెంట్ లో ఏమి గ్యారంటీ ఇచ్చాడు, ఆయనే నడిచాడు కదా దాని మధ్యలో. మనకి న్యూ కావెనెంట్ లో దేవుడు ఏం గ్యారంటీ ఇస్తున్నాడు తెలుసా, ఆయన తన సొంత దత్తపుత్ర ఆత్మని మనలో పెట్టాడు అన్నట్టు. అంటే ఏంటంటే హీ ఇంప్రింటెడ్ అస్ విత్ హిజ్ ఓన్ సీల్. ఏంటో ఆ సీల్ అంటే తన కుమారుని ఆత్మ, అంటే ద స్పిరిట్ ఆఫ్ ద సన్. సో ఎలా అయితే హెయిర్స్ ఆయన వారసులు అయిన కుమారుడి యొక్క ఆత్మని తీసుకొచ్చి మనలో పెట్టాడు. అంటే ఏంటంటే ఇట్స్ ఎ గ్యారంటీ, ఇట్స్ ఎ డౌన్ పేమెంట్. బిహోల్డ్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ యూ ద స్పిరిట్ ఆఫ్ మై సన్. అంటే నేను నీ మీద డౌన్ పేమెంట్ చెప్పాను. మై స్పిరిట్ ఈస్ అ ప్రూఫ్, ద స్పిరిట్ దట్ బిలాంగ్స్ టు ద సన్ ఐ గేవ్ ఇట్ టు యూ అండ్ మీ, హీ హాస్ గివెన్ టు యూ అండ్ మీ. సో దట్ అది ఏంటంటే అది దత్తపుత్రాత్మ ద్వారా దేవుడు మనల్ని ఆయన నింపాడు. కాబట్టి ఇట్స్ ఎ గ్యారంటీ దట్ గాడ్ ఈజ్ ద అష్యూరెన్స్ దట్ గాడ్ ఈజ్ గివింగ్ అస్. ఎట్లయితే అబ్రహాంకి చెప్పాడో నేను ఇచ్చేసాను నీకు అన్నట్లు చెప్పాడో, గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద గ్యారంటీ దట్ ద స్పిరిట్, ఆ దత్తపుత్రాత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద సన్ మనకి ఇచ్చాడు. కాబట్టి దట్స్ ఎ గ్యారంటీ ఫర్ అస్ టు నో దట్ వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ దట్ కింగ్డమ్ లైక్ హిస్ చిల్డ్రన్, లైక్ హిస్ సన్స్ అండ్ డాటర్స్. హీఈస్ గోయింగ్ టు బి అవర్ ఫాదర్. అది మనకి న్యూ కవెనెంట్ లో ఉన్న గ్యారంటీ. సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఎవరు కూడా ఎట్లయితే అబ్రహాము ఆ ఫోర్ టేస్ట్ ని పొందుకున్నాడో, మనం ఈ లోకంలో ఆ యొక్క రాబోతున్న మహిమ యొక్క ఫోర్ టేస్ట్ ని ఎలా పొందుకుంటున్నామంటే హీ హాస్ గివెన్ అస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ లోకంలో జరిగే చిన్నపాటి హీలింగ్సే కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు జరిగే డెలివరెన్సెస్, దే ఆర్ నాట్ ద ఫైనల్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గమనించండి, అవి జరగవని నేను అంటలేదు, కానీ ఆ రాబోయే లోకంలో బాధ ఉండదు, రోగం ఉండదు, మరణం ఉండదు. సో దట్ ఈస్ ద ఫైనల్ రివార్డ్. దానికి ఫోర్ టేస్ట్ గా దేవుడు అప్పుడప్పుడు ఆ ఫోర్ టేస్ట్ ఇస్తా ఉంటాడు. కాబట్టి దాన్ని, ఆ హీలింగ్ ని, ప్రాస్పెరిటీని పట్టుకుని మనము క్యారీ అవ్వకుండా అవి జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద ఫైనల్ ఫ్రూట్. వెన్ ఐ గో టు గాడ్స్ కింగ్డమ్, when I'll be redeemed from this body, నాకు కంప్లీట్ డెలివరెన్స్ వస్తుంది.
కంప్లీట్ హీలింగ్ వస్తది. కంప్లీట్‌గా నేను సిక్‌నెస్ ఉండదు. నో మోర్ సిక్‌నెస్, నో మోర్ సారో. ఈ లోకంలో ఎవరైనా నీకు దేవుడు నీ కన్నీటినన్నిటిని తుడిచేస్తాడంటే డోంట్ బిలీవ్ దట్. దట్స్ నాట్ స్క్రిప్చరల్. ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్. ఫైనల్ రివార్డ్‌లో దేవుడు అది ఇస్తాడు ఖచ్చితంగా. ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? దేవుడు తానే ఆయన వచ్చి నిలబడి నీ దగ్గర వచ్చి ప్రతి కన్నీటిని తుడిచేస్తాడు. హి విల్ వైప్ అవే ఎవ్రీ టీయర్స్ ఆఫ్ yours and mine. So that is the final reward that we are going to get. ఈ లోకంలో here and there you'll get the first fruit. Don't be carried away with that. So a day is going to come. God is going to wipe away all our tears, wipe away all our sorrows, wipe away all our sickness. There will be no more death. You will be there with the Father forever and ever. So ఇది నేను చెప్తున్నాను. 1.5 hour అయింది, నేను ముగిస్తున్నాను. సో నేను ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. గమనించండి. హౌ ఆర్ వి లివింగ్ ఇన్ దిస్ వరల్డ్? మనము ఈ లోకంలోనే మన యొక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవ్వాలి, మనం ఈ లోకంలోనే మన యొక్క రివార్డ్ రావాలి అన్నట్లు బ్రతుకుతుంటే దట్స్ నాట్ వాట్ ఈస్ ప్రామిస్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద రివార్డ్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ వి డై, ఆఫ్టర్ జీసస్ comes. That's when the complete reward will come. అప్పుడు దాకా here and there first fruits వస్తాయి. The final fruit we are all awaiting for that great glorification of our bodies. మనం ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో, ఎప్పుడైతే ఈ దేహాల నుంచి మనం విడుదల పొందుకొని న్యూ బాడీస్, గ్లోరిఫైడ్ బాడీస్ తీసుకుంటామో, జీసస్ క్రైస్ట్ రిజరెక్షన్ ఎట్లయితే తీసుకున్నాడో అట్లాంటి బాడీస్ దేవుడు మనకు కూడా ఇస్తాడు. అండ్ దట్స్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్స్ వెన్ యువర్ ఫైనల్ రివార్డ్ విల్ కమ్ టు యూ. సో అందుకనే పౌలు ఏమన్నా అంటే నేను బికాజ్ అదృశ్యమైనవి అవి పర్మనెంట్. ఏవైతే థింగ్స్ దట్ ఆర్ నాట్ సీన్ ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్. థింగ్స్ దట్ వి సీ ఆర్ టెంపరరీ. సో ఆర్ యూ సెటిలింగ్ డౌన్ విత్ ద temporary reward that you are seeing in this world, or you want the permanent reward which is unseen that God is going to give you? గమనించండి, ఇది లోకస్తుల ప్రైజెస్ కానీ, లోకస్తులు ఇచ్చే క్రెడిట్ కానీ, వాళ్ళు ఇచ్చే గ్లోరీ కానీ మనం ఇంకా పట్టుకుని చేస్తున్నాము అంటే ఇట్ క్లియర్లీ సేస్ దట్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ రివార్డ్ గోయింగ్ టు బి. మనం ఈ లోకం వచ్చే హీలింగ్స్ మంచియే, మనం అందరం ప్రార్థన చేస్తాం, కానీ వాటిని పట్టుకుని దాని మీదే క్యారీ అవుతా మనం ఈ హెవెన్లీ రివార్డ్ని మిస్ అవుతున్నాము అంటే యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ నువ్వు ఫస్ట్ ఫ్రూట్తోనే సెటిల్ అయ్యావు కానీ ఫైనల్ ఫ్రూట్ ఏంటో నీకు అర్థం కాలేదు. అందుకని కొరింథీ పత్రికలో పౌలు ఏమంటా అంటే దేవుడు తను ప్రేమించిన వారికి, తను వాగ్దానం చేసిన వారికి ఏది దాచి ఉంచాడో, no eye has seen, no ear has heard, no heart has perceived what God has promised, the great reward what God has promised for you and me. So దాని కోసం మనం వెయిట్ చేసే వాళ్ళలాగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం.